Hello friends, very good morning. Thank you very much for your warm wishes yesterday. నా పుట్టినరోజుకి శుభాకాంక్షలు తెలిపిన వారు అందరికీ కూడా నా వైపు నుండి కృతజ్ఞతలు. అండ్ దిస్ ఈజ్ మై ప్రొఫైల్. ఎవరైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. దీస్ ఆర్ ది కోర్సెస్ ఆఫర్డ్ ఎట్ అవర్ ఇన్స్టిట్యూట్, our channel in the online manner. So first ది చూడండి, ఎకనామీ అన్లిమిటెడ్, the beautiful flagship course announced yesterday, launched yesterday, suitable for UPSC, Group 1, RBI Grade B, and even state PSC exams like Group 2 and SI also. But I will maintain the standard at UPSC. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ హ్యాపీగా పార్టిసిపేట్ చేయొచ్చు. మిగిలిన వాళ్ళు యూపీఎస్సీ స్టాండర్డ్లో నేర్చుకుంటే యూ కెన్ క్రాక్ ఎనీ స్టేట్ లెవెల్ ఎగ్జామ్. అండ్ ఆర్బీఐ గ్రేడ్ బీకి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉంది సిలబస్. సో ఏమాత్రం భయపడాల్సిన పని లేదు. ద బ్యూటీ ఆఫ్ దిస్ కోర్స్ ఈజ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ది క్లాసెస్, ఇట్స్ ఆల్సో అబౌట్ ది గైడెన్స్. నేను ప్రొవైడ్ చేసే గైడెన్స్ కూడా మీరు జాబ్ వచ్చేంత వరకు ఉంటుంది. నా దగ్గర ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి జాబ్ వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేయాలి అనేది నా ప్రధానమైన కోరిక. అందుకే మా ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో కూడా వీ నెవర్ ఆపరేటెడ్ షార్ట్ టర్మ్ కోర్సెస్. వీ హ్యాడ్ ఓన్లీ వన్ కోర్స్, 10,000 రూపీస్ అన్లిమిటెడ్ కోర్స్. యూ కెన్ ప్రిపేర్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. రైల్వే కానీ, బ్యాంక్ కానీ, ఎస్ఎస్సి సీజీఎల్ కానీ, ఏదైనా సరే ఒకటే ఫీజు ఉంటుంది. ఒకే ఫీజుతో అన్ని కోర్సులు అటెండ్ కావచ్చు జాబ్ వచ్చేంత వరకు. సిమిలర్గా ఇక్కడ కూడా అదే మోడల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1 by 1 వెళ్తున్నాం. అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఎకానమీకి లాంచ్ చేశాను. అండ్ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్ ఇట్ ఈస్ అన్లిమిటెడ్, అబ్సల్యూట్లీ అన్లిమిటెడ్. కంప్లీట్గా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. రన్నింగ్ నోట్స్ ఇస్తాను. పాతకాలం పద్ధతులు, ఓల్డ్ మెథడ్స్లో నేను వెళ్తాను. ఎంత టైం అయినా తీసుకుందాం. పూర్తిగా అంటే ఒక్కసారి అర్థమైపోతే ఎకానమీ అంటే భయం పూర్తిగా లోపల నుంచి పోవాలి. నేను ఫటాఫటా సిలబస్ కంప్లీట్ చేసేసి మీకు ఒక 100 పీడిఎఫ్లు పడేసి ఆ పీడిఎఫ్లు అలాగే ఉంటాయి, మనం అలాగే ఉంటాం, ఇంప్రూవ్మెంట్ రాకుండా సఫర్ అయిపోతున్నాం. ఇలాంటి పరిస్థితులు రాకుండా హ్యాండ్ రిటెన్ నోట్స్ మీ చేతులతో మీరే రాసుకుంటారు. నేను డిక్టేట్ చేస్తాను. మన పాత పద్ధతుల్లో ఆఫ్లైన్ క్లాసెస్లో ఎంత బ్యూటీ ఉంటుందో సేమ్ థింగ్ మనం ఆన్లైన్ క్లాసెస్కి రిఫ్లెక్ట్ చేద్దాం. ఆన్లైన్లో ఉన్న అడ్వాంటేజెస్ని ఎంకరేజ్ చేద్దాం, డిసడ్వాంటేజెస్ని పక్కన పెట్టేద్దాం. నాకు బాగా కనిపించిన డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇంటరాక్షన్ తగ్గిపోవడం. ఓకే, పాత పద్ధతులు అంటే మన చేతులతో రాసుకోవడం అనే మంచి పద్ధతులు ఏవైతే ఉంటాయో అవి పక్కకి వెళ్ళిపోయాయి ఈ పీడిఎఫ్లు ప్రొవైడ్ చేయడాలు ఇలాంటి పద్ధతుల వల్ల. సో వీలైనంత వరకు వాటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల స్టూడెంట్కి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని నా అభిప్రాయం. కొన్నింటికి చూడండి అర్థమెటిక్ ఉంది, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను. ఇక్కడ నోట్స్ అనేది మన చేతితో రాసుకుంటేనే అందంగా ఉంటుంది, మీకు ఎప్పటికీ యూస్ఫుల్ అవుతుంది అనమాట. అందుకని మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాను. మన ఇళ్ళల్లో చూడండి పచ్చళ్ళు ఉంటాయి చూడండి, రోకల్లో రుబ్బి చేసినవి బాగుంటాయి మిక్సీలో ఆడించిన వాటికంటే. ఇది అంతే, పాతే మంచిది. సిమిలర్గా ఇంగ్లీష్ అన్లిమిటెడ్, అనదర్ బ్యూటిఫుల్ ఫ్లాగ్షిప్ కోర్స్ అండ్ మోస్ట్ పాపులర్ కోర్స్ ఇన్ అవర్ ఛానల్. ఎక్కువ మంది జాయిన్ అయిన కోర్స్ ఇదే. అబ్సల్యూట్లీ సూపర్బ్ కోర్స్. యూపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎస్ఏ రైటింగ్ కోసం, ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం జాయిన్ అవుతున్నారు. అండ్ హిందూ పేపర్ని ఎలా కాంప్రహెండ్ చేయాలి, వొకాబులరీని ఎలా నేర్చుకోవాలి, మంచి వొకాబులరీ ఉంటే ఎస్ఏ రైటింగ్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, ఇలాంటి విషయాల కోసం వాళ్ళు జాయిన్ అవుతున్నారు. సిమిలర్గా ఎస్ఎస్సి బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దే వాంట్ టు బూస్ట్ దేర్ గ్రామర్ అండ్ వొకాబులరీ. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చే డిఫరెంట్ మోడల్స్, ఆర్సీస్ని ఎలా అటెంప్ట్ చేయాలి, క్లోజ్ టెస్ట్ ఎలా చేయాలి, ఇలాంటి విషయాలు కూడా వాళ్ళ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం దే ఆర్ ఆల్సో జాయినింగ్. సో అందరికీ యూస్ఫుల్ కోర్స్ ఇది. కొంతమంది డిగ్రీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు ఇప్పటి నుంచే ఇంగ్లీష్లో బేసిక్స్ నేర్చుకుందామని. సో ఫ్రమ్ వెరీ బేసిక్ లెవెల్ టు ది మోస్ట్ అడ్వాన్స్డ్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీకు కనిపించే, ఇప్పుడు ఆర్బీఐ గ్రేడ్ బి, ఎస్బీఐ పిఓ మెయిన్స్ ఇట్లాంటి వాటిలో కనిపించే హైయెస్ట్ లెవెల్ ఇంగ్లీష్ వరకు కూడా చక్కగా నేర్చుకోవచ్చు ఇందులో. థర్డ్ థింగ్, అర్థమెటిక్ అన్లిమిటెడ్. అర్థమెటిక్ వచ్చేసరికి ఏమవుతుందంటే వెన్ యూ గో ఫర్ ఎగ్జామ్స్ లైక్ క్యాట్, వీ జనరలీ డోంట్ యూస్ ఫార్ములాస్ వాడడం, కంప్లీట్గా లాజికల్ అప్రోచ్ ఉంటుంది. వెన్ యూ కమ్ డౌన్ రైల్వేకి, ఎస్ఎస్సికి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే అప్రోచ్ మారిపోతుంది. ఎందుకంటే చెప్పే ఫ్యాకల్టీ డిఫరెంట్గా ఉంటారు, పాత పద్ధతుల్లో చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి కొత్త పద్ధతి కావాలి. కొత్త పద్ధతి అంటే లాజికల్గా ఆలోచించేది. ఒక రకంగా చెప్పాలంటే లాజికల్గా ఆలోచించడం అనేది పాత పద్ధతే. తర్కశాస్త్రాలు ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ పాత పద్ధతిని మార్చేసి ఫార్ములా సిస్టంలోకి తెచ్చేసాం. మళ్ళీ ఫార్ములాస్ నుంచి నేను మళ్ళీ పాత పద్ధతికి తీసుకెళ్తున్నాను. అంటే మన మెథడ్ని ఉపయోగించి సమ్స్ని సాల్వ్ చేసే పద్ధతులన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. యూ విల్ డెఫినెట్లీ లెర్న్ సంథింగ్ న్యూ. మీరు అనుకుంటారు నాకు ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్ చేయడం వచ్చు, టైమ్ అండ్ వర్క్ చేయడం వచ్చు. రావడం వేరు, ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడం వేరు. మనకి తెలిసిన మోడల్ చేయడం వేరు, కొత్తది వచ్చినా సరే ఆన్సర్ చేయగలగడం వేరు.
ఈ ఎబిలిటీ ఎప్పుడు బిల్డ్ అవుతుంది? వెన్ యూ లెర్న్ ది కాన్సెప్ట్ ఇన్ ఏ కంప్లీట్లీ డీటెయిల్డ్ మేనర్. డీటెయిల్డ్గా కాన్సెప్ట్స్ని నేర్చుకోవాలి, వాటిని అప్లై చేయడం తెలియాలి, అప్పుడే వస్తుంది. చాలామంది ప్రిలిమ్స్ బాగా చేస్తూ మెయిన్స్ క్లియర్ చేయలేకపోవడానికి కారణం ఇదే. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన బేసిక్స్ అనేవి సరిపోవు. అందువల్ల మెయిన్స్లో క్వశ్చన్స్ కొంచెం పెద్దవి ఇచ్చినా, తేడాగా ఇచ్చినా, లాజిక్ కొంచెం ఎక్కువైనా దాన్ని బ్రేక్ చేయలేక సఫర్ అవుతున్నారు. అందుకనే సాలిడ్ ఫౌండేషన్ ఏదైతే మీకు ఈ బేసిక్స్ నుంచి పడిపోతుందో మీకు అక్కడ మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. అందుకే నేను ఎస్బీఐ క్లర్క్కి కానీ పీఓకి కానీ ఓన్లీ మెయిన్స్ కోర్స్ ఎప్పుడు లాంచ్ చేయను. ఎందుకు చేయనంటే యూ కమ్ విత్ యువర్ ఓన్ బేసిక్స్. నేను మెయిన్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, మీకు బేసిక్స్ ఇంకో దగ్గర నేర్చుకుంటారు, అవి ఇంకో రకంగా ఉంటాయి. ఇక్కడ అప్లికేషన్ సఫర్ అవుతుంది. అందుకే ఈవెన్ మెయిన్స్ ఇబ్బంది ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ జాయిన్ అర్థమెటిక్ అన్లిమిటెడ్. ఫౌండేషన్ నుంచి మళ్ళీ నేను నేర్పిస్తాను, మీకు ఒకసారి రివిజన్ అవుతుంది. మీరు సేమ్ సిస్టమ్ అయితే ఇబ్బంది ఉండదు, సేమ్ సిస్టమ్ కాకపోతే యూ విల్ పికప్ బెటర్ మెథడ్స్ ఫ్రమ్ మీ. ఎనీ డే క్యాట్ ఈజ్ ఎ టఫర్ ఎగ్జామ్ దాన్ ఎస్బీఐ పీఓ, మీ అందరికీ తెలిసిందే. సో బెటర్ మెథడ్స్ నేర్చుకోండి. 100 మందిలో మనం 90 మంది చేసే పనులు చేయొద్దు, ఆ 10 మంది చేసే పనులు చేద్దాం. సో అలా మనం ఆ 90 మందిని బీట్ చేద్దాం. సో అర్థమెటిక్ అన్లిమిటెడ్ ఈజ్ ఎ మస్ట్ ఫర్ ఎవ్రీ వన్ హూ థింక్స్ మ్యాథ్స్ ఈజ్ దర్ వీక్నెస్. ఖచ్చితంగా జాయిన్ కావాల్సింది. ఫుల్ యాప్టిట్యూడ్ అన్లిమిటెడ్ అని రాశాను. సో ఐడియల్గా ఇది ఎలాంటి వారికి అంటే ఎవరైనా రావచ్చు, కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ పరంగా చెప్పాలంటే బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి కాంబో కోర్స్ లాగా మీరు తీసుకోవచ్చు. జనరల్గా మీరు ఎక్కడైనా ఒక మనీ పే చేస్తే ఒక కోర్స్ వస్తుంది. ఇక్కడ 6,000కి యూ గెట్ బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి మైనస్ జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్ అనేది ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేస్తే సివిల్స్ లెవెలే ఉంటుంది తప్పితే ఎస్ఎస్సి సీజీఎల్కి మేము ఆఫర్ చేయట్లేదు. సో ప్యూర్ మ్యాథ్స్ కవర్ అవుతుంది, అర్థమెటిక్ కవర్ అవుతుంది, రీజనింగ్ కవర్ అవుతుంది, ఇంగ్లీష్ కవర్ అవుతుంది అట్ Tier 2 లెవెల్, Tier 1 అండ్ Tier 2 లెవెల్. Tier 2లో అసలు జిఎస్ ఉండదు, కంప్లీట్గా ప్యూర్ మ్యాథ్స్కి వెయిటేజ్ ఉంటుంది, అర్థమెటిక్ ఉంటుంది, ఇంగ్లీష్కి 200 మార్క్స్ ఉంటాయి. సో వాటి మీద ఫుల్గా ఫోకస్ చేస్తాం. అలాగే ప్రిలిమ్స్లో మన Tier 1లో మీకు ఎక్సెప్ట్ జిఎస్ మిగిలిన 75% మార్క్స్ అన్నీ కూడా ఇవే, ఈ సబ్జెక్ట్స్ అన్ని డీటెయిల్డ్గా వెళ్తాం. బ్యాంక్ వాళ్ళు వచ్చేసరికి ఎండ్ టు ఎండ్ ఒకటి లేదని ఉండదు, ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ అవేర్నెస్, బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ అన్నీ నేను చెప్తాను. సో ప్రతిదీ కవర్ అవుతుంది. సో బ్యాంక్ వాళ్ళకి కంప్లీట్గా, ఎస్ఎస్సి వాళ్ళకి ఎక్సెప్ట్ జిఎస్, మిగిలిన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఈ 4 సబ్జెక్టులు డీటెయిల్గా వెళ్తాయి. ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. ఈ 2 స్టాండర్డ్స్కి మించి ప్యూర్ మ్యాథ్స్ అనేది మీకు ఎస్ఎస్సిలోనే కష్టంగా ఉంటుంది. కోర్స్ అది కూడా క్యాట్లో కష్టంగా ఉంటుంది, క్యాట్ తర్వాత మళ్ళీ సీజీఎల్లో కష్టంగా ఉంటుంది. సో ఈ లెవెల్లో నేర్చుకుంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా నేర్చుకోవచ్చు. బ్యూటీ అగైన్ అండ్ అన్లిమిటెడ్ కోర్స్, దీనికి టైం ఫ్రేమ్ లేదు, ఎన్నాళ్ళైనా రావచ్చు. మీ స్కిల్స్ బిల్డ్ అయ్యాయని మీరు నమ్మినంత వరకు, మీకు జాబ్ వచ్చేంత వరకు మీరు హ్యాపీగా నా గైడెన్స్ పొందొచ్చు, టెస్టులు రాయొచ్చు అండ్ క్లాసెస్ మళ్ళీ రిపీటెడ్గా వినొచ్చు. అండ్ ఫర్ బిగినర్స్ యాప్టిట్యూడ్ 3 months కోర్స్. దిస్ ఈజ్ జనరలీ ఫర్ బిగినర్స్, ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఇది సూట్ అవుతుంది. సో 3 monthsలో మీకు యాక్చువల్గా Tier 1 ఎస్ఎస్సి సీజీఎల్ ఇందులో కవర్ అవ్వట్లేదు, బ్యాంక్ ఎగ్జామ్స్కి మాత్రమే ఇది వర్తిస్తుంది. సో బ్యాంక్ ఎగ్జామ్ అంటే మీకు అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ 3, అంటే సీసాట్ కూడా రాయొచ్చు. సో ఇలాంటివి అనమాట, యూపీఎస్సీ సీసాట్ కానీ, Group 1 వాళ్ళకి కానీ ఇది కానీ. సో 3,000 కోర్సులో ఒక 3 months టైం ఉంటుంది. ఈ 3 monthsలో మీరు అవసరమైన బేసిక్స్, ప్రిలిమ్స్కి అవసరమైన బేసిక్స్ అన్ని నేర్చుకుంటారు, ప్రిలిమ్స్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తారు. తర్వాత మీకు అప్గ్రేడ్ అవ్వాలంటే యూ కెన్ అప్గ్రేడ్ టు 6,000 కోర్స్. రిమైనింగ్ కోర్స్కి అప్గ్రేడ్ అయిపోయి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ప్రిపరేషన్ అనేది. ఎందుకంటే 6,000 కోర్స్లో మీకు మెయిన్స్ కవర్ అయిపోతుంది, అన్నీ కవర్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ ఇంటర్వ్యూ అన్నీ కవర్ చేస్తాను. దట్స్ ది అడ్వాంటేజ్ ఆఫ్ ఫుల్ యాప్టిట్యూడ్. సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ ఫుల్ యాప్టిట్యూడ్ కోర్స్ ఫర్ ఎవ్రీ వన్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బేస్డ్ ఆన్ అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. For GS, we are starting with economy. I am also looking at introducing polity, geography and history. May not be by నేను చేయలేను, నాకు టైం లేదు. సో ఎకానమీ అనేది ఇట్ కంటిన్యూస్ టు బీ హ్యాండిల్డ్ బై మీ. వీ హ్యావ్ అనదర్ ఫ్యాకల్టీ, చూస్తాను, ఇంట్రడ్యూస్ చేస్తాను, కొన్ని క్లాసెస్ మీరు శాంపుల్ క్లాసెస్ పెడతాను. మీకు నచ్చినట్టయితే దెన్ ఐ విల్ స్టార్ట్ ఇంట్రడ్యూసింగ్ అదర్ కోర్సెస్ ఆల్సో. దట్స్ అబౌట్ ఇట్. So these are the contact details of mine. So you can call or WhatsApp on that number, and you have Google Pay, Phone Pay, Paytm number here. So please do like our videos. నచ్చితే లైక్ చేయండి, మనసులో నచ్చి పెట్టుకోకండి, ఒకసారి ఒక లైక్ బటన్ నొక్కండి, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయి. వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, యూట్యూబ్ సెండ్స్ ఇట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్ ఇన్ దైర్ ఫీడ్. సో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్.
ఓకే, సో లుక్ ఎట్ దిస్. ఇవాళ ఏం చేశానంటే మన చిన్న ఎడిటోరియల్స్ ఉంటాయి చూడండి, సైడ్కి వచ్చే చిన్నవి రెండు, ఆ రెండు కూడా పెద్దగా ఉపయోగపడే ఎడిటోరియల్స్ లాగా నాకు అనిపించలేదు. సో ఐ పిక్డ్ అప్ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్. ఇది ఎందుకు పిక్ చేశానంటే, ఇది కూడా ఎడిటోరియలే, హిందూ పేపర్లోదే. ఇది ఎందుకు పిక్ చేశానంటే వెల్ బ్యాలెన్స్ స్టిమ్యులస్ ప్యాకేజ్. ఇది ఎందుకు పిక్ చేశానంటే ఒకసారి చూడండి, ఇది రాసింది ఎవరో చూడండి, రాజీవ్ కుమార్ ఎవరో తెలుసా? రాజీవ్ కుమార్ ఈజ్ ది వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. సో ఇలాంటి వాళ్ళు రాసిన ఆర్టికల్స్ మనం చదవాలి, ఎందుకంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ఎప్పుడైనా గవర్నమెంట్లో భాగంగా ఉన్నవాళ్ళు నీతి ఆయోగ్ చైర్మన్, నీతి ఆయోగ్ CEO అమితాబ్ కంత్ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళు ఏదైనా రాస్తే, మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఆర్టికల్ రాశారనుకోండి, ఖచ్చితంగా మనం చదవాలి. సో వేరే వాళ్ళు చదివేది వేరు. అందుకని ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ గవర్నమెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మనం ఇప్పుడు 20 lakh crore స్టిమ్యులస్ గురించి రకరకాల ఆర్థికవేత్తల పాయింట్ ఆఫ్ వ్యూ మనం విన్నాం. అలాగే హిందూ న్యూస్ పేపర్ వాళ్ళ అనాలిసిస్ కూడా మనం విన్నాం. కానీ ఇప్పుడు గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, అది పాజిటివ్గా ఉంటుంది ఆబ్వియస్గా గవర్నమెంట్ వైపు. సో రెండు వైపులు కూడా మనం వినాలి. సో ఏదైనా ఇష్యూని మనం విశ్లేషించేటప్పుడు యూ షుడ్ నో బోత్ సైడ్స్. సో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో ప్లస్లు ఏంటి, ఆర్థికవేత్తల పాయింట్ ఆఫ్ వ్యూలో దీంట్లో మైనస్లు ఏంటి, రెండూ తెలిసినప్పుడు వెన్ వీ రైట్ ఆర్ ఎస్సేస్ ఆర్ వెన్ వీ అండర్స్టాండ్, మన అండర్స్టాండింగ్ అనేది బెటర్గా ఉంటుంది. సో అందుకని నేను ఇది పిక్ చేసుకున్నాను. సో ద టైటిల్ సేస్ వెల్ బ్యాలెన్స్డ్ స్టిమ్యులస్ ప్యాకేజ్. స్టిమ్యులస్ అంటే మీకు చాలాసార్లు రిపీట్ చేసాం, సంథింగ్ దట్ స్టిమ్యులేట్స్ ఈజ్ కాల్డ్ స్టిమ్యులస్. స్టిమ్యులేట్ అంటే మనలో కదలిక తీసుకొచ్చేది, ఎకానమీలో కదలిక తీసుకొచ్చేదాన్ని మనం స్టిమ్యులస్ అంటాం. వెల్ బ్యాలెన్స్, చక్కగా బ్యాలెన్స్ చేయబడింది. ఇట్ విల్ మినిమైజ్ ద హ్యూమన్ కాస్ట్ ఆఫ్ COVID-19 క్రైసిస్ అండ్ ఆల్సో పేవ్ ద పాత్ ఫర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. సో బేసికల్గా దీనికి రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి, అంటే రెండు రకాలుగా మనం దీన్ని రెండు విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఒకటేంటి, ఇట్ విల్ మినిమైజ్ ది హ్యూమన్ కాస్ట్ ఆఫ్ COVID-19 క్రైసిస్. COVID-19 క్రైసిస్ వల్ల మానవ నష్టం, హ్యూమన్ కాస్ట్ అంటే మనుషులు దానివల్ల సఫర్ అయ్యి నష్టపోకుండా, మనుషులు చనిపోకుండా, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా చితికిపోయి చనిపోకుండా కాపాడుతుంది ఒకటి. రెండోది పేవ్ ద వే, పాత్ అంటే వే తెలుసు కదా, దారి. పేవ్ ద పాత్ ఫర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, సంస్కరణలు. ఎప్పటి నుంచో సంస్కరణలు కొన్ని విషయాల్లో తీసుకొద్దామని ప్రభుత్వం అనుకుంటుంది. సో ప్రభుత్వం దీన్ని క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చుకుంటూ ఒక సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నానికి కూడా ఒక అవకాశం కల్పించిందని చెప్తున్నారు. బేసికల్గా ఇది కూడా అంతే. ఆన్లైన్ క్లాసెస్ చేయాలి, కొన్ని పేపర్ అనాలిసిస్ కానీ ఆన్లైన్లో చేయాలని నా స్టూడెంట్స్ కొంతమంది అడిగేవారు. నాకు టైం ఉండక ఇన్స్టిట్యూట్లోనే ఉండిపోయేవాడిని. ఇప్పుడు COVID-19 ఎప్పుడైతే వచ్చిందో ఇట్ పుష్డ్ అస్ ఇంటూ క్రైసిస్. ఒక రకంగా ఇన్స్టిట్యూట్ని లాక్డౌన్లోకి వెళ్ళిపోయాం, క్రైసిస్లోకి వెళ్ళిపోయాం. బట్ ఇన్ దిస్ క్రైసిస్ ఎ న్యూ ఆపర్చునిటీ అరోజ్. ఆ న్యూ ఆపర్చునిటీ ఏంటి, ఆన్లైన్. సో ఖాళీగా ఉండలేం కాబట్టి ఆన్లైన్ చేయడం మొదలుపెట్టాం. లక్కీగా మీ అందరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేశారు, చూస్తున్నారు. సో ఇది ఈ క్రైసిస్లోంచి వచ్చిన ఒక ఆపర్చునిటీ. సిమిలర్గా గవర్నమెంట్కి కూడా, మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో గవర్నమెంట్కి కూడా ఈ క్రైసిస్లో ఇట్ హస్ సీన్ అన్ ఆపర్చునిటీ టు బ్రింగ్ ఇన్ న్యూ రిఫార్మ్స్. ఎప్పటి నుంచో అనుకున్న రిఫార్మ్స్ తీసుకురావడానికి ఇదే సరైన అవకాశం అని చెప్పి గవర్నమెంట్ భావించింది. చూడండి, కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్ ఈజ్ ఎ యూస్ఫుల్ డిక్టమ్ టు సెట్ పాలసీ ప్రయారిటీస్. ఇట్స్ ఎన్ ఇడియం, ప్రోవర్బ్ అన్నమాట, ఇంగ్లీష్ ప్రోవర్బ్. అది ఇలాంటివి నోట్ చేసుకోండి వెంటనే. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు యువర్ క్లోత్. నీ బట్టని లేదా నీ గుడ్డని బట్టి నువ్వు కోట్ని కుట్టించుకో అని అర్థం. అంటే అర్థం ఏంటి, మన దగ్గర ఎంత ఉంటే అంతే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గర ఏదన్నా మనం చేయాలి అంటే మనకున్న కన్స్ట్రెయింట్స్ ఏంటి. మన చిన్నపిల్లలు చూడండి, స్కూల్కి వెళ్తారు, ఇద్దరు పిల్లలు వెళ్ళినప్పుడు ఒకడేమో బాగా రిచ్ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయి, ఇంకోడేమో మామూలు మిడిల్ క్లాస్ పేరెంట్ యొక్క అబ్బాయి. సో ఈ రిచ్ వాడు ఏం చేస్తాడు, వాడికి తగినట్టు ఒక మంచి స్టైలిష్ బట్టలు కానీ ఇవి కానీ గాగుల్స్ కానీ అంతా బ్రాండెడ్ వాడుతూ ఉంటారు. వాళ్ళని చూసి ఈ రెండో వాడు వచ్చి నాకు అలాగే కావాలి అని చెప్పి అన్నారు అనుకోండి, పేరెంట్స్ ఏమంటారు, నాన్న మన కెపాసిటీ అది కాదు, వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు వెళ్ళగలిగారు, మన కెపాసిటీ బట్టి మనం వెళ్ళాలి. సో మన ప్రయారిటీసు, మన కోరికలు, మనం చేసే పనులన్నీ ఎలా ఉండాలి, దే షుడ్ బి ఇన్ అకార్డెన్స్ విత్ ద మనీ వీ హ్యావ్, ద కెపాసిటీ వీ హ్యావ్, ద ఎబిలిటీస్ వీ హ్యావ్. దాంతో సంబంధించి ఉండాలి తప్పితే మనకి చేతకాని దానికి వరకు వెళ్ళకూడదు. సో ఆ ప్రోవర్బ్ యొక్క మీనింగ్ అది. సో పాలసీ ప్రయారిటీస్ సెట్ చేసినప్పుడు ఇండియాకున్న కన్స్ట్రెయింట్స్ ఏంటి, ఇండియాకున్న మనీ ఆర్థిక బలం ఎంత, కెపాసిటీ ఎంత, వీటిని దృష్టిలో పెట్టుకుని మనం విధి విధానాలు అనేవి డిసైడ్ చేయాలి. నాట్ ఆల్ ఎకానమీస్ ఆర్ బెస్టోడ్ విత్ డిక్టమ్ అంటే అర్థం ఏంటి, సారీ మర్చిపోయాను. కట్ యువర్ కోట్ అకార్డింగ్ టు క్లోత్ అంటే మీనింగ్ అది. ఈజ్ ఎ యూస్ఫుల్ డిక్టమ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిక్టమ్ అనేది ఒక జనరల్ ట్రూత్. డిక్టమ్కి 2-3 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫార్మల్ ప్రొనౌన్స్మెంట్,
పెద్ద పెద్ద వాళ్ళు ఇష్యూ చేశారు, డిక్టమ్ ఇష్యూ చేశారంటారు, ఒక ఆర్డర్ లాంటిది. ఇంకో మీనింగ్ ఏంటి, ఇట్స్ ఏ జనరల్ ట్రూత్, జనరల్గా అందరూ అనుకునే ఒక నిజం, అది డిక్టమ్ అనమాట. నాట్ ఆల్ ఎకానమీస్ ఆర్ బెస్టోడ్ విత్ అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ ద యూఎస్ హూస్ కరెన్సీ ద డాలర్ స్టిల్ ఎంజాయ్స్ ద అన్ఎన్వియబుల్ స్టేటస్ ఆఫ్ బీయింగ్ ద గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. చూడండి, నాట్ ఆల్ ఎకానమీస్ ఆర్ బెస్టోడ్ విత్, బెస్టోడ్ అంటే ప్రెజెంటెడ్ విత్, అంటే అన్ని ఎకానమీస్కి ఆ అదృష్టం ఉండదు, ఉండదు. ఏంటది, విత్ ద అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ ది యూఎస్. అన్లిమిటెడ్ అంటే యూఎస్కు అన్లిమిటెడ్, నిజంగా అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయండి ఎవరికైనా? అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఎవరికీ ఉండవు, కానీ ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నారు. అంటే అమెరికాకి అపరిమితమైన వనరులు ఉన్నాయి, అపరిమితమైన వనరులు ఎవరికీ ఉండవు, కానీ మిగిలిన కంట్రీస్తో పోలిస్తే దే ఆర్ ఇన్ ఏ మచ్ బెటర్ కండిషన్. అందరికీ అన్ని ఎకానమీస్ కూడా అమెరికాకు ఉన్నంత ఈ అదృష్టం ఉండదు. నాట్ ఆల్ ఎకానమీస్ ఆర్ బెస్టోడ్ విత్ ది అన్లిమిటెడ్ రిసోర్సెస్ ఆఫ్ ద యూఎస్. యూఎస్కి ఎందుకు ఉన్నాయంటున్నారు? హూస్ కరెన్సీ ద డాలర్ స్టిల్ ఎంజాయ్స్ ద ఎన్వియబుల్ స్టేటస్ ఆఫ్ బీయింగ్ ది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. వరల్డ్ వైడ్ గ్లోబల్లీ డాలర్ని రిజర్వ్ కరెన్సీ కింద ట్రీట్ చేస్తారు. అంటే డాలర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ. రిజర్వ్ కరెన్సీ కింద ట్రీట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? గ్లోబల్గా కమోడిటీ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు, ఇప్పుడు 2 కంట్రీలు ఉన్నాయి, చాలా వరకు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డాలర్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇండియా జపాన్తో ఏదన్నా కొనాలన్నా సరే, జపాన్ వాళ్ళు డాలర్స్లో అమ్ముతారు, ఇండియా డాలర్స్లో కొంటుంది. అంటే జపాన్ పరంగా అనట్లా, జపాన్ అనేది పెద్ద కంట్రీ కాబట్టి డైరెక్ట్గా ఇండియన్ కరెన్సీకి వాళ్ళ కరెన్సీకి ట్రాన్సాక్షన్ జరగవచ్చు. కానీ ఏదైనా చిన్న కంట్రీ తీసుకోండి, వాళ్ళ కరెన్సీకి అంత పవర్ ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఇండియా బైస్ ఇట్ ఇన్ డాలర్స్, దే సెల్ ఇట్ ఇన్ డాలర్స్. సో వీళ్ళు డాలర్స్లోకి మార్చుకుంటారు, వాళ్ళు డాలర్స్లోకి మార్చుకుంటారు, ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఇప్పుడు వేరే కంట్రీకి నేను వెళ్ళాను, సింగపూర్ వెళ్ళాను, మలేషియా వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళ లోకల్ కరెన్సీతో పాటు టూరిజం హాట్స్పాట్స్, టూరిజంకి ఎక్కువ ఫేమస్ అయిన స్పేసెస్లో డాలర్ కూడా అది యాక్సెప్ట్ చేస్తారు. అందుకే డాలర్ అంత పవర్ఫుల్ అనమాట. ఇండియన్ రూపీ ఇంకో చోట మనకి, ఇప్పుడు సింగపూర్ వెళ్ళాను, నా దగ్గర సింగపూర్ డాలర్స్ లేకపోయినా యూఎస్ డాలర్స్ ఉన్న పనులు అయిపోతాయి చాలా చోట్ల. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ యూఎస్ డాలర్. ఎందుకంటే ప్రపంచ దేశాలంటే కూడా దాన్ని, అది మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కాబట్టి దానికి ఆ స్టేటస్ వచ్చింది. ఇంతకుముందు స్టెర్లింగ్ ఉండేది, పౌండ్ స్టెర్లింగ్ ఉండేది, తర్వాత యూఎస్ డాలర్కి 1945 తర్వాత ఇట్ హెస్ ఎంజాయిడ్ ద పవర్ ఆఫ్ స్టేటస్ ఆఫ్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి? గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ ఉండడం వల్ల అమెరికాకు వస్తున్న అడ్వాంటేజ్, ప్రపంచ దేశాలన్నీ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ మెయింటైన్ చేసినప్పుడు దేంట్లో మెయింటైన్ చేస్తాయి? ఎక్కువగా డాలర్స్లో మెయింటైన్ చేస్తాయి. ఎందుకు? మెజారిటీ ట్రాన్సాక్షన్స్ దాంట్లోనే జరుగుతాయి కాబట్టి ఎప్పుడైనా అవసరమైనా ఏదైనా సరే డాలర్ల చేతిలో ఉంచుకుంటే ఉపయోగం అని చెప్పి డాలర్లు కొంటూ ఉంటాయి. ప్రపంచ దేశాలలో అన్ని రిజర్వ్ బ్యాంక్స్, అన్ని సెంట్రల్ బ్యాంక్స్ డాలర్లు కొనడం వల్ల డాలర్కి ఎప్పుడు డిమాండ్ ఉంటూ ఉంటుంది. డిమాండ్ ఉండడం వల్ల ఏమవుతుంది? డాలర్ మిగిలిన కరెన్సీస్తో కంపేర్ చేస్తే బెటర్ స్టేట్లో ఉంటుంది. బికాస్ డాలర్ ఈజ్ ఇన్ మోర్ డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి. బెటర్ స్టేట్లో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఎక్స్చేంజ్ సిస్టమ్, ఫారెన్ ఎక్స్చేంజ్లో దానికి పవర్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇంకొక అడ్వాంటేజ్ చెప్తాను. అంటే ఇక్కడ అన్లిమిటెడ్ రిసోర్సెస్ అనే పదం ఎందుకు వాడారు అని చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. ఎందుకు వాడారంటే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి డబ్బులు అవసరం ఉన్నాయి, ఓకే, అమెరికన్ గవర్నమెంట్కి డబ్బులు అవసరం ఉన్నాయి. అమెరికన్ గవర్నమెంట్కి డబ్బులు అవసరమైనప్పుడు ఏం చేస్తుంది? ఇండియన్ గవర్నమెంట్ డబ్బులు అవసరమైతే ఏం చేస్తుంది? ఇండియా కెన్ ఇష్యూ బాండ్స్ ఇష్యూ చేస్తుంది కదా. బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది? ప్రజలు బాండ్ కొనుక్కుంటారు, లేదా వేరే వాళ్ళు కంపెనీస్, బ్యాంక్స్ ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు బాండ్స్ కొనుక్కుంటారు. కొనుక్కోవడం వల్ల వాళ్ళకి వడ్డీ వస్తుంది, గవర్నమెంట్కి అప్పు వస్తుంది, డబ్బులు వస్తాయి. కానీ అప్పు వచ్చినప్పుడు గవర్నమెంట్కి భయం వేస్తుంది, మళ్ళీ తిరిగి చెల్లించాలి కదా, మనకి అంత కెపాసిటీ ఉందా లేదని భయపడుతూ ఉంటాయి. వేరే దేశ వాళ్ళు ఇమీడియట్గా ఇండియన్ బాండ్స్ కొంటారా? కొనరు, ఎందుకంటే ఇండియన్ బాండ్స్కి అంత డిమాండ్ లేదు. అదే అమెరికా ఇష్యూ చేసింది అనుకోండి బాండ్స్, అప్పుడు ఏమవుతుంది? ఒక్క అమెరికన్సే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కొనేస్తారు. ఎందుకంటే అమెరికన్ డాలర్స్ ఎప్పుడైనా ఉపయోగపడేవే. డాలర్లు ఉన్నాయి మన దగ్గర, కొనేస్తాం, బాండ్స్ రూపంలో ఉంటుంది, బాండ్ రూపంలో ఉంటే దానికి ఎంతో కొంత వడ్డీ వస్తూ ఉంటుంది. పూర్తిగా డాలర్లు చేతిలో పెట్టి ఉంచుకునే బదులు అమెరికన్ ట్రెజరీ బిల్స్ కొనుక్కున్నారనుకోండి, అమెరికన్ బాండ్స్ కొనుక్కున్నారనుకోండి, దానిపైన కొంత వడ్డీ వస్తూ ఉంటుంది, అది కలుస్తుంది. మళ్ళీ ఎప్పుడు అమ్మాలన్నా ఇమీడియట్గా అమ్మేయచ్చు. అమెరికన్ బాండ్స్ ఎప్పుడు కావాలన్నా మళ్ళీ అమ్మేసుకోవచ్చు, అవి మళ్ళీ డాలర్స్ కింద మారిపోతాయి. అది అమెరికాకున్న పవర్. అంటే ఎవరైనా సరే వాళ్ళు డెట్ ఇష్యూ చేయగానే ఇమీడియట్గా కొంటారు. సో భయం లేదు, ఎంత ఇష్యూ చేసినా భయం లేదు, ఇమీడియట్గా వెళ్తాయి. రెండోది, ఒకవేళ వరస్ట్ కేసులో, ఇప్పుడు కొన్నారంటే తిరిగి అమెరికా చెల్లించాలి కదా, వాళ్ళకి పేమెంట్ చేయాలి కదా. ఒకవేళ వరస్ట్ కేసులో అమెరికా చెల్లించలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, అమెరికా ఏం చేస్తుంది? హ్యాపీగా ప్రింట్ చేసేస్తుంది మనీ. ఎందుకు? వాళ్ళ కరెన్సీయే కదా, వేరే కరెన్సీ కాదు కదా. వరస్ట్ కేసు సినారియో చెప్తున్నాను, వాళ్ళ కరెన్సీయే కాబట్టి దే కెన్ ప్రింట్ డాలర్స్ అండ్ గివ్ ఇట్. సింపుల్గా వర్స్ట్ కేస్ సినారియో, జనరల్గా చేసిందని కాదు. అదే ఇండియాకి ఆ సిచ్యువేషన్ వచ్చింది అనుకోండి, చాలామంది
వేరే కంట్రీ వాళ్ళు ఇండియన్ బాండ్స్ కొన్నప్పుడు వాళ్ళకి చెల్లింపులు చేయలేని పరిస్థితికి ఇండియా వెళ్తే ఇండియా ఏం చేయాలి? డాలర్స్ కావాలి ఇండియాకి. వాళ్ళకి చెల్లింపులు చేయాలంటే డాలర్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఇండియాకి? ఇండియా కరెన్సీ కాదు అది. అది అమెరికాకి అదే పరిస్థితి అయితే వాళ్ళ కరెన్సీ కూడా డాలర్సే కాబట్టి వాళ్ళకి ఇష్యూ లేదు. ఫటాఫట్ ప్రింట్ అండ్ క్యూ. ఇది చెప్పినంత ఈజీ కాదు, బట్ దే హ్యావ్ దట్ థియరిటికల్లీ దే హ్యావ్ దట్ అడ్వాంటేజ్. ఎందుకంటే బయట వాళ్ళు కూడా అదే కరెన్సీ వాడుతున్నారు, మీరు అదే కరెన్సీ వాడుతున్నారు. హోమ్ కరెన్సీ అదే, బయట కరెన్సీ అదే. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ఇష్యూస్ కానీ, అంటే మీకు కరెంట్ అకౌంట్ డెఫిసిట్స్ కానీ ఇట్లాంటివి తగ్గిపోతాయి, ఇష్యూస్ తగ్గుతాయి. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే అర్థం ఏంటంటే వేరే కంట్రీకి మనకి ట్రేడ్ జరుగుతున్నప్పుడు వాళ్ళ వస్తువులు మనం కొంటాం, మన వస్తువులు వాళ్ళు కొంటూ ఉంటారు. ఇప్పుడు మనకి ఇంపోర్ట్స్ ఎక్కువైపోయి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనం చెల్లించాల్సింది ఎక్కువైపోతుంది, మనకి రావాల్సింది తగ్గిపోతుంది. చెల్లించాల్సింది ఎక్కువైనప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఉన్న ఇండియన్ కరెన్సీతో మనం చేయలేం కదా. అప్పుడు ఆ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మన దగ్గర లేవు అనుకోండి, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ వస్తుంది. 1990s ఇండియాకి ఇదే వచ్చింది. అంటే మనకి ఇంపోర్ట్స్ ఎక్కువయ్యాయి, ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. సో మనం చెల్లించాల్సింది ఎక్కువ ఉంది, మనకు రావాల్సింది తక్కువ ఉంది. సో చెల్లించాల్సినవి మన కరెన్సీలో చెల్లించలేం కదా, ఫారిన్ కరెన్సీలో చెల్లించాలి. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇండియా దగ్గర అప్పుడు లేవు, సరిపడా మెయింటైన్ చేయకపోవడం వల్ల వీ గాట్ ఇంటూ ఏ క్రైసిస్. అప్పుడు IMF, వరల్డ్ బ్యాంక్ ఇవన్నీ కూడా మనకు రెస్క్యూ చేసాయి. రెస్క్యూ చేసినందుకు వాళ్ళు కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆ రెస్ట్రిక్షన్స్లో భాగంగానే LPG రిఫార్మ్స్ వచ్చాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. దాన్ని మనం ఇంకో రోజు నేర్చుకుందాం. సో ఇలా ఉంటుంది. అదే అమెరికాకి ఇష్యూ వచ్చింది అనుకోండి. ఇప్పుడు అమెరికా వాళ్ళకి వేరే వాళ్ళతో డెఫిసిట్ వచ్చింది. ఓకే, అమెరికా చెల్లించాల్సింది ఎక్కువ ఉంది, అమెరికాకి రావాల్సింది తక్కువ ఉంది. ఎందులో చెల్లిస్తుంది అమెరికా? డాలర్స్లోనే చెల్లిస్తుంది. అది అమెరికాకు అడ్వాంటేజ్. ఇండియా డాలర్స్లో చెల్లించినంటే ఇండియాకి అది ఫారిన్ కరెన్సీ, అమెరికాకి న్యాచురల్ వాళ్ళ హోమ్ కరెన్సీ. ఒకవేళ డబ్బులు లేకపోయినా దే కెన్ ప్రింట్ ఇట్ ఫర్ మనీ. అది అమెరికాకు ఉన్న అడ్వాంటేజ్. అందుకనే అన్లిమిటెడ్ రిసోర్సెస్ అన్నారు. సో వాళ్ళ కరెన్సీ గ్లోబల్ కరెన్సీ కాబట్టి ఏది కావాలన్నా వాళ్ళు చేసుకునే పవర్ వాళ్ళకు ఉంటుంది. ఎంత డెట్ అయినా ఇష్యూ చేసుకోగలుగుతారు, అవసరమైతే మానిటైజ్ చేసుకుంటారు. మానిటైజ్ అంటే అర్థం ఏంటి? ప్రింటింగ్ కరెన్సీ చేస్తారని కాదు, థియరిటికల్గా అది పాసిబిలిటీ ఉంది. దాంట్లో మైనస్లు కూడా ఉంటాయి, బట్ మిస్టర్ రాజీవ్ కుమార్ ఆ పదం వాడడంలో ఉన్న మీనింగ్ అది. సో దానికి ఎంత టైం నేను తీసుకున్నాను, బట్ తీసుకోవాలి కూడా. సబ్జెక్ట్ అంటే అలా చదివేసుకుని ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషన్ కాదు కదా. సో డాలర్ స్టిల్ ఎంజాయ్స్ ఎన్వియబుల్ స్టేటస్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్వియబుల్? ఎన్వి అంటే అర్థం ఏంటి? అసూయ, ఈర్ష్య. యాక్చువల్గా ఈర్ష్య. ఎన్వియబుల్ అంటే ఎదుటివాడికి ఈర్ష్య కలిగించే స్టేటస్. అబ్బా డాలర్ పవరే సూపర్ బా, మనకి అలాంటిది ఉంటే బాగుంటుంది అనేదాన్ని మనం ఎన్వియబుల్ అంటాం. ఎన్వియబుల్కి అర్థం చేసుకుంటే డిజైరబుల్, అందరూ కోరుకునేది, అట్రాక్టివ్, డిజైరబుల్. సో అందరూ ఈర్ష్యపడేది అనే సెన్స్ అనమాట. స్టార్ట్స్ ఆఫ్ బీయింగ్ ది గ్లోబల్ రిజర్వ్ కరెన్సీ. దిస్ ఎఫర్ట్స్ అంటే గివ్స్ ద US ది అల్టిమేట్ లగ్జరీ టు ఇష్యూ డెట్ అంటే అప్పు, వితౌట్ ఎనీ థాట్ ఆఫ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్, పర్యవసానాలు, ఆన్ ఇట్స్ మ్యాక్రో ఎకనామిక్ బ్యాలెన్సెస్. ఇప్పుడే చెప్పాను, మనకి ఫారిన్ కరెన్సీ చెల్లించాల్సింది ఎక్కువ ఉంటుందేమో, తక్కువ ఉంటుందేమో, భయం లేదు, ఎందుకంటే రెండు డాలర్సే. ఇండియా డస్ నాట్ హ్యావ్ దీస్ మెనీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇండియాకి ఇంత స్వేచ్ఛ లేదు. కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్, సారీ ఇక్కడ ఇట్స్ అని రావాలి, కాగ్నిజెంట్ ఆఫ్ ఇట్స్ కన్స్ట్రెయింట్స్ అండ్ కంపల్షన్స్, ద గవర్నమెంట్ అడాప్టెడ్ ఎ ట్విన్ మంత్ర ఫర్ షేపింగ్ ఇట్స్ స్టిమ్యులస్ ప్యాకేజ్, రోల్డ్ అవుట్ ఇన్ 5 phases ప్లస్ 1 earlier phase. సో ఇవన్నీ కాగ్నిజెంట్ అంటే అవేర్ ఆఫ్, ఓకే, ఇవన్నీ తెలిసి, కన్స్ట్రెయింట్స్ అంటే పరిమితులు, కంపల్షన్స్ అంటే మనకు ఆల్రెడీ ఉన్న కొంచెం ఆబ్లిగేషన్స్, వీటన్నిటికి మీద అవగాహన ఉంది కాబట్టి ఇండియా ఏం చేసింది? ఇట్ అడాప్టెడ్ అంటే ఇంప్లిమెంటెడ్ ఆర్ ఫాలోడ్ ఎ ట్విన్ మంత్ర, ట్విన్ అంటే డబల్ కదా, ట్విన్ మంత్రాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఫర్ షేపింగ్ ఇట్ స్టిమ్యులస్ ప్యాకేజ్. మన స్టిమ్యులస్ ప్యాకేజ్ని తయారు చేసినప్పుడు, దాన్ని బ్లూ ప్రింట్ చేసినప్పుడు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుంది. రోల్డ్ అవుట్ ఇన్ 5 phases. ఆ రెండేంటో ఇంకా చెప్పలేదు, నెక్స్ట్ చెప్పబోతున్నారు. 5 phases ప్లస్ 1 earlier phase. ఫస్ట్ 1.7 lakh crore స్టిమ్యులస్ అనౌన్స్ చేశారు, తర్వాత 5 tranchesలో నిర్మలా సీతారామన్ అనౌన్స్ చేసుకుంటూ వచ్చారు. సో మొత్తం 6 అనమాట. సో చిన్న పారాగ్రాఫ్, బట్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. The first strand has been to ensure that the human cost of COVID-19 crisis is minimized. ఇందాక అనుకున్నదే, COVID-19 క్రైసిస్ నుండి హ్యూమన్ కాస్ట్ మినిమైజ్ అవ్వాలంటే బాటమ్ ఆఫ్ ద పిరమిడ్లో ఎవరైతే ఉన్నారో ఆకలి చావులు లేకుండా చూసుకోవాలి. ఎస్పెషలీ ఫర్ దోస్ అట్ ది బాటమ్ ఆఫ్ ది పిరమిడ్. బాటమ్ ఆఫ్ ది పిరమిడ్ అంటే మనకి చివరి అట్టడుగు వర్గాలు, అణగారిన వర్గాలు అని అనమాట. ద సెకండ్ హ్యాస్ బీన్ టు కన్వర్ట్ దిస్ క్రైసిస్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ బై ఇంప్లిమెంటింగ్ బోల్డ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. మనకి ఫస్ట్ చూసింది ఇదే కదా, స్ట్రక్చరల్ రిఫార్మ్, సంస్కరణలు ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఉపయోగించుకుంది. విచ్ హ్యావ్ బీన్ పెండింగ్ ఫర్ ఎ వైల్, ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నవి. Shaped by these two priorities, the stimulus is a carefully crafted,
well balanced yet bold package that will in the coming days achieve both the objectives. ఈ రెండు ప్రయారిటీస్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడ్డ ఈ ప్యాకేజ్ అనేది వెల్ క్రాఫ్టెడ్ అంటే మనకి క్రాఫ్టింగ్ అంటే తెలుసు కదా, క్రాఫ్ట్స్ అంటారు, చక్కగా క్రాఫ్ట్ చేయబడ్డ, బ్యాలెన్స్ చేయబడ్డ, ఎట్ బోల్డ్ ప్యాకేజ్. బోల్డ్ అంటే అది అంటే ఆలోచిస్తూ భయపడుతూ చేసింది కాదు, స్ట్రాంగ్గా ముందుకెళ్ళడం. బోల్డ్ రిఫార్మ్స్ అంటారు. ఏమైపోతుందో అనే ఆలోచనతో ఏ సంస్కరణలు తీసుకురాకుండా కూర్చోకూడదు. 1990s వరకు ఇండియా కూడా అంతే కదా, ఇండియన్ ఎకానమీ ఓపెన్ అవ్వలేదు, అలాగా ఆగిపోయింది. 1990sలో ఈ క్రైసిస్ రూపంలో ఈ ప్రాబ్లం వచ్చింది. ఆ క్రైసిస్నే మన మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు ఒక ఆపర్చునిటీగా మార్చుకున్నారు, ఎకానమీని ఓపెన్ అప్ చేశారు. సిమిలర్గా ఇప్పుడు క్రైసిస్ వచ్చింది, క్రైసిస్ని మళ్ళీ ఒక ఆపర్చునిటీగా మార్చుకొని బోల్డ్ రిఫార్మ్స్ అనేది గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో కాబట్టి రెండు వైపుల నుంచి అటు పేదలకి అట్టడుగు వర్గాలకి హెల్ప్ అవుతుంది, ప్లస్ రిఫార్మ్స్ అనేవి ఎకానమీని ముందుకు తీసుకెళ్తాయి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఓకే, ఏమేమి చేశాయి డీటెయిల్డ్గా మనకి ఈ 6 ట్రాంచెస్లో జరిగినవన్నీ కూడా మళ్ళీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు, చూద్దాం. లిఫ్టింగ్ డిమాండ్ అండ్ సప్లై. It is widely recognized that the present crisis has seriously impacted both the supply and demand side of the economy. అటు ప్రొడ్యూసర్స్ని ఎఫెక్ట్ చేసింది, ఇటు కన్జ్యూమర్స్ని ఎఫెక్ట్ చేసింది. తెలిసిందే మనకి, ప్రొడ్యూసర్స్ అంటే కంపెనీస్, ఆర్గనైజేషన్స్, ఫ్యాక్టరీస్. లాక్డౌన్ వల్ల వాళ్ళు ఏమి ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, సఫర్ అవుతున్నారు, ఇన్కమ్ ఆగిపోయింది, ప్రొడక్షన్ ఆగిపోయింది. కన్జ్యూమర్స్ కూడా ఆదాయాలు లేక వాళ్ళు కూడా ఏమీ కొనలేని పరిస్థితుల్లోకి వచ్చేసారు. ద స్టిమ్యులస్ ప్యాకేజ్ ఎఫెక్టివ్లీ అడ్రసెస్ బోత్ దీస్ ఆస్పెక్ట్స్. స్టిమ్యులస్ అనేది రెండు వైపులా వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి కూడా న్యాయం చేసింది, ఇద్దరికి అడ్రస్ చేసింది. మనం ఇంతవరకు చదివినవన్నీ కూడా చూసారా, సప్లై సైడ్ చేస్తుంది, డిమాండ్ సైడ్ చేయట్లేదు అని చెప్పి చదువుకున్నాం. బట్ హీఈస్ ట్రయింగ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. ఈ విమర్శ వచ్చింది, క్రిటిసిజం వచ్చింది కాబట్టి ఆయన రంగంలో దిగారు, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. డిమాండ్ కూడా మేము పట్టించుకున్నామని చెప్పే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. Several measures have been announced to lift the sagging demand in the economy. Sagging అంటే వీకెనింగ్, బాగా డిక్లైనింగ్, వీకెనింగ్ అని అర్థం, బాగా తగ్గిపోతున్నా. సెవరల్ మెజర్స్ అంటే చాలా చర్యలు హ్యావ్ బీన్ అనౌన్స్ చేయబడ్డాయి, ప్యాసివ్ వాయిస్, టు లిఫ్ట్ ది సాగింగ్ డిమాండ్ ఇన్ ది ఎకానమీ. ఎకానమీలో తగ్గిపోతున్న, డిక్లైన్ అవుతున్న డిమాండ్ని లిఫ్ట్ చేయడానికి చాలా మెజర్స్, చర్యలు అనేవి అనౌన్స్ చేయబడ్డాయి. It is important to point out that the total effective demand is made up of demand for consumption, investment and intermediate goods. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా డిమాండ్ అంటే కన్జంప్షన్ డిమాండ్ ఒకటే కాదు. కన్జంప్షన్ అంటే ఫైనల్ డిమాండ్, అంటే కింద లెవెల్లో వస్తువులు కొనే స్టేజ్లో ఉన్న డిమాండ్ అని అనకూడదు. అగ్రిగేట్ డిమాండ్ అంటే అది ఒకటే కాదు, డిమాండ్ ఏమేమి ఉంటాయి. ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ డిమాండ్ ఫర్ కన్జంప్షన్ అంటే గ్రౌండ్ లెవెల్లో. రెండోది ఇన్వెస్ట్మెంట్. పెద్ద కంపెనీ ఉంది, కంపెనీ ఇంకొక ఫ్యాక్టరీ పెట్టాలి లేదా ఎక్స్పాండ్ చేయాలి అని కోరుకోవడం కూడా డిమాండే. అర్థమైంది? ఇప్పుడు టాటా కార్ల కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు ఇంకొక ఫ్యాక్టరీ ఇంకొక స్టేట్లో పెట్టారనుకోండి, అది కూడా డిమాండ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అక్కడ ఫ్యాక్టరీ, ఒక స్థలం కొనాలి, దాంట్లో ఫ్యాక్టరీకి అవసరమైన సెటప్ అంతా కొనాలి, అది కూడా డిమాండే కదా. అంత కన్జంప్షన్ లెవెల్లోనే ఎందుకు తీసుకుంటారు? కారు కొనేవాడు, ఒక నార్మల్ కన్జ్యూమర్ కారు కొంటాడు, అది కన్జంప్షన్ లెవెల్ డిమాండ్. కార్ కంపెనీ ఇంకో దగ్గర ఫ్యాక్టరీ పెడుతుంది, ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కూడా దేర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ ల్యాండ్, దేర్ ఈజ్ అ డిమాండ్ ఫర్ ఎక్విప్మెంట్, దేర్ ఈజ్ డిమాండ్ ఫర్ వాట్ యు కాల్ మెషినరీ. అర్థమవుతుంది? అది కూడా డిమాండే ఇన్వెస్ట్మెంట్ లెవెల్లో. మూడవది ఇంటర్మీడియట్ గుడ్స్. ఇంటర్మీడియట్ గుడ్స్ అంటే ఇవి ఫైనల్ గుడ్స్ కాదు. ఇప్పుడు చూడండి, కార్ కంపెనీ ఉంది, కార్లో ఫైనల్ గుడ్ ఏంటి? కారు. ఓకే, బాగానే ఉంది. వాట్ ఈజ్ అన్ ఇంటర్మీడియట్ గుడ్? కారులో వాడే నట్లు, బోల్ట్లు, మధ్యలో కారు అసెంబుల్ చేయడానికి అయ్యే వస్తువులన్నీ ఉంటాయి చూడండి, అవన్నీ మారుతి తయారు చేస్తుందా? తయారు చేయదు. వాటికి ఎంఎస్ఎంఈస్ ఉంటాయి, మైక్రో స్మాల్ మీడియం ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సో ఈ చిన్న కంపెనీలు కొన్ని నట్లు తయారు చేసేవి, కొన్ని బోట్లు తయారు చేసేవి. సో మారుతి ఏం చేస్తుంది? వాళ్ళ డిజైన్ ప్రకారం ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఇచ్చినప్పుడు వీళ్ళందరూ తయారు చేసి ఇస్తారు. ఆ వస్తువులు మనం కొంటామా? డైరెక్ట్గా మనం కొనం. ఎవరు కొంటుంది? మారుతి కొంటుంది. కొనేసి అసెంబుల్ చేసినప్పుడు వాటిని వాడుతుంది, ఫైనల్గా మనకు వస్తుంది. అండ్ దోస్ గుడ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్మీడియట్ గుడ్స్. ఇంటర్మీడియట్ గుడ్స్కి డిమాండ్ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ మారుతి బాగుంటేనే కదా ఈ ఎంఎస్ఎంఈస్ బాగుంటాయి, అలా అనమాట. సో ఆ కంపెనీ బాగుంటే ఆటోమేటిక్గా ఎంఎస్ఎంఈస్ యొక్క గుడ్స్కి డిమాండ్. ఎంఎస్ఎంఈస్ అనేవి ప్రజలకు అమ్మవు, డైరెక్ట్ జనరల్గా చెప్తున్నాం, ప్రజలకు అమ్మే కంపెనీస్ కూడా ఉంటాయి, కానీ మెజారిటీ బిగ్ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి అవసరమైన ముడి సరుకులు, ఈ చిన్న వస్తువులన్నీ కూడా చిన్న తరహా కంపెనీస్కి ఆర్డర్స్ ఇస్తూ ఉంటాయి. ఆ రకంగానే మనకి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ అనేవి ప్రాపప్ అయ్యాయి. సో వీటికి సపోర్ట్ కావాలంటే వాళ్ళు ఎవరి మీద ఆధారపడుతున్నారో ఆ కంపెనీలు బాగుండాలి అలా. సో ఇంటర్మీడియట్ గుడ్స్, వాటికి డిమాండ్ కూడా ఉండాలి. అది వాళ్ళు నిలబెట్టుకోవాలంటే వాళ్ళు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉండాలి. అందుకే అగ్రిగేట్ డిమాండ్
కన్సిస్ట్ ఆఫ్ 3 things. ఫస్ట్ థింగ్ గ్రౌండ్ లెవెల్ కన్జంప్షన్ డిమాండ్, ఇంటర్మీడియట్ గుడ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్. మూడు రంగాల్లో కూడా డిమాండ్ ఉంటే మొత్తం కలిపిందని అగ్రిగేట్ డిమాండ్ అంటారు అని చెప్పి ఆయన అంటున్నారు. దిస్ హ్యాస్ టు బి టేకెన్ నోట్ ఆఫ్ బై దోస్ హూ కన్సిడర్ ఓన్లీ ద క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద కన్స్యూమర్స్ యాజ్ ద సోల్ మీన్స్ ఫర్ రివర్సింగ్ ద డిక్లైనింగ్ డిమాండ్ ఇన్ ద ఎకానమీ. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇది కన్సిడర్ చేయాలి. ఎవరు? బై దోస్ హూ కన్సిడర్ ఓన్లీ ద క్యాష్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కన్స్యూమర్స్. అంటే మనకి అభిజిత్ కానీ, లేకపోతే మనకి అభిజిత్ గుప్తానా, ఆయన పేరు మర్చిపోయాను, నోబెల్ లారియట్, ప్లస్ మనకి రఘురామ్ రాజన్, వీళ్ళందరూ ఏం చెప్తున్నారు? ప్రజల చేతుల్లో క్యాష్ పెట్టండి, ప్రజల చేతుల్లో క్యాష్ పెట్టండి, వాళ్ళ చేతుల్లో క్యాష్ ఉంటే వాళ్ళే కొంటారు, కన్జంప్షన్ బూస్ట్ అవుతుంది అంటున్నారు. సో కన్జంప్షన్ బూస్ట్ అవుతుంది అన్నప్పుడు మనం ఒక్క డిమాండ్ని అడ్రస్ చేస్తున్నాం. ఏంటది? కన్జంప్షన్ డిమాండ్ని. ఓన్లీ కన్జంప్షన్ డిమాండ్ మాత్రమే మీరు చెప్పిన సలహా అడ్రస్ చేస్తుంది. ఓకే, దిస్ హ్యాస్ టు బి టేకెన్ నోట్ ఆఫ్ బై దోస్ హూ కన్సిడర్ ఓన్లీ ద క్యాష్ ఇన్ హ్యాండ్స్ ఆఫ్ ద కన్స్యూమర్స్ యాజ్ ది సోల్ మీన్స్. అదొక్కటే మార్గం అని చెప్తూ వచ్చారు చూడండి. ఫర్ రివర్సింగ్ ద డిక్లైనింగ్ డిమాండ్. డిమాండ్ అంటే ఒక్క కన్జంప్షన్ డిమాండే కాదు, అగ్రిగేట్ డిమాండ్ మొత్తం చూసుకోవాలి. ఇంటర్మీడియట్ గుడ్స్ కొన్ని డిమాండ్ చూడాలి, ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ చూడాలి. సో మీరు చెప్తుంది ఒక్కదాన్నే అడ్రస్ చేస్తుంది, అదొక్కటే మార్గం అని మీరు చెప్తున్నారు. మీరు దీన్ని గుర్తుపెట్టుకోవాలి, కన్సిడర్ చేయాలి అని చెప్పి ఆయన అంటున్నారు. Therefore, additional credit lines provided to micro, small, medium enterprises, MSMEs, or to street vendors, or to farmers, additional credit of 2 trillion will also surely contribute to the strengthening of aggregate demand in the economy. అందుకనే మీరు కన్జ్యూమర్ చేతిలో క్యాష్ అనే కాదు, ఈ మొత్తం సైకిల్లో ఉన్న అందరినీ మేము టచ్ చేస్తూ వచ్చాం. సో ఓవరాల్గా అగ్రిగేట్ డిమాండ్ బూస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా డిమాండ్ని బూస్ట్ చేస్తుంది. కన్జ్యూమర్ ఒక్కడే కాదు, మీరు ఒక్క కన్జంప్షన్ డిమాండే మాట్లాడారు, మేము ఇంటర్మీడియట్ గుడ్స్ డిమాండ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ మీద కూడా దృష్టి పెట్టాం. అందుకనే వాళ్ళకి క్రెడిట్ లైన్ అప్పులు ఇచ్చాం. అప్పులు ఇస్తేనే కదా సంస్థ ముందుకు నడుస్తుంది. అంటే గవర్నమెంట్ ఎలాగూ ఫ్రీగా ఇవ్వలేదు, కానీ ఆ టైంలో అప్పు కూడా లేదనుకోండి, కంపెనీలు ఏమైపోతాయి? బ్యాంక్రప్ట్ అయిపోతాయి, చేతులు ఎత్తేస్తారు. అప్పటి వరకు బ్యాంకులకి ఇవ్వాల్సినవి ఇవ్వలేక, డబ్బులు లేక పూర్తిగా దివాలా తీస్తారు. దివాలా తీసే బదులు ఫ్రెష్గా ఇంకొంచెం అప్పు తీసుకొని సెట్ అయ్యాక తిరిగి ఇచ్చేసే అవకాశం కల్పించింది అనుకోండి గవర్నమెంట్, మంచిదే కదా. అలాగనమాట, ఆ రకంగా మేము క్రెడిట్ లైన్ ప్రొవైడ్ చేసాము సో దట్ ద ఇండస్ట్రీ సర్వైవ్స్. మెజర్స్ అనౌన్స్డ్ ఫర్ ర్యాంపింగ్ అప్ కన్జంప్షన్ డిమాండ్ డైరెక్ట్లీ. ఓకే, కన్జంప్షన్ డిమాండ్ వరకు ఏం చేశారో చూడండి. డైరెక్ట్లీ ఇంక్లూడెడ్ 1.73 lakh crore for improving the income and welfare of the most vulnerable, including the 20 crore female Jan-Dhan account holders who will receive monies directly into their bank accounts announced in the first package. ఇది మనకు తెలిసింది. 1.73 lakh crore డైరెక్ట్గా ఈ పేదవాకి అకౌంట్లో పడేలాగా చేశారు. సో రిస్క్లో ఉన్న వాళ్ళందరికంటే మోస్ట్ వల్నరబుల్గా ఉన్నవారు, వాళ్ళ మంచి కోసం చేసిన మెజర్స్ అనమాట ఇవి. ర్యాంపింగ్ అప్ అంటే ఇంక్రీజ్, కన్జంప్షన్ డిమాండ్ ఇంక్రీజ్ చేయడానికి ఏం చేసామో ఆయన చెప్తూ వచ్చారు. తర్వాత 50,000 crore అడిషనల్ ఇన్కమ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దోస్ హూస్ టీడీఎస్ అండ్ టీసీఎస్ వర్ రెడ్యూస్డ్ బై 25%. సో టీసీఎస్ అంటే అర్థం ఏంటి? టీడీఎస్ అంటే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్, టీసీఎస్ అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ఇప్పుడు మీరు ఎస్బీఐలో 1,00,000 రూపాయలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, 10% వడ్డీ అనుకోండి. 1,00,000 రూపాయలు ఎఫ్డీ చేసినప్పుడు మీకు సంవత్సరానికి 10,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఆ 10,000 రూపాయలు మీకు వెంటనే వాళ్ళు ఇవ్వరు, బ్యాంక్ వాళ్ళు ఇవ్వకుండా ఏం చేస్తారు? టీడీఎస్ కట్ చేస్తారు. టీడీఎస్ ఎంత ఉంటుంది? 10%. 10,000లో 10% కట్ చేస్తే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ అంటే మనకి ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేది ఎవరు? బ్యాంక్. రెంట్ పేమెంట్ చేసేవాళ్ళు, ఇంట్రెస్ట్ పేమెంట్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా శాలరీ పేమెంట్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు కంపెనీ ఉంది, కంపెనీ మనకేమో 3 లక్షల జీతం అనుకోండి నెలకి. సో కంపెనీ ఏమో ఒక 20% టీడీఎస్ కట్ చేసి మనకి ఇస్తుంది. ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్. ఈ ట్యాక్స్ వాళ్ళు ఉంచుకుంటారా? లేదు, వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తారు. అంటే మనం కట్టాల్సిన ట్యాక్స్లో కొంత ముందే కట్ చేసి గవర్నమెంట్కి పే చేస్తారు, మిగిలింది మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? ఎస్బీఐ చెప్పాను. నేను 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేశాను ఎస్బీఐలో, ఎఫ్డీ చేశాను. అందులో నాకు 10% వడ్డీ, 10% అంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు నాకు బ్యాంక్ ఇవ్వకుండా ఏం చేస్తుంది? అందులో 10% కట్ చేస్తుంది. అంటే 1,000 రూపాయలు కట్ చేసి 9,000 ఇస్తుంది. ఆ 1,000 రూపాయలు ఎక్కడికి వెళ్తాయి? గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. అది నువ్వు ఎలాగూ కట్టాల్సిందే, ఇప్పుడనే కాదు, ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద నీకు ట్యాక్స్ ఉంటుంది. సో కాబట్టి గవర్నమెంట్కి ఎప్పుడైనా కట్టాల్సిందే, ముందే వాళ్ళు కొంచెం కట్ చేసి ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది? టీడీఎస్ మీద 25% రిడక్షన్ ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? 1,000 రూపాయలు కట్ చేసేవాళ్ళు కదా బ్యాంక్ వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు 750 కట్ చేస్తారు. అంటే నీకు మనకు వచ్చేది ఎంత? 9,250. ఇంతకుముందు 9,000 వచ్చేది, ఇప్పుడు 9,250 వస్తుంది. అంటే మన చేతిలో ఉన్న ఇన్కమ్ పెరిగిందని మనం పొంగిపోతాం.
దీనివల్ల ఇమీడియట్గా నీకు రిలీఫ్ ఉంటుంది, కానీ కట్టాల్సింది ట్యాక్స్ లయబిలిటీ మారిపోదు. నువ్వు ఏ ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటావో అందులోనే ఉంటావు, అదేమీ మారదు. అయితే ఇప్పుడు చూసుకోకుండా తర్వాత మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసినప్పుడు కానీ, తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసినప్పుడు కానీ చూసుకోవాలి. ట్యాక్సేషన్ అనేది కొంచెం కాంప్లెక్స్ ఇష్యూ, ఇప్పుడు వెళ్తే ఇంకా చాలా దూరం వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో బేసికల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, పాత పద్ధతిలో అయితే మన ₹1,00,000కి 10,000 వడ్డీ అయితే 10% కట్ చేసి 9,000 ఇచ్చేవారు. ఇప్పుడు 10%లో మళ్ళీ 25% మైనస్ చేయండి. అంటే మనకి 10,000లో ₹1,000 వడ్డీ కదా, ₹1,000 కట్ చేసేవాళ్ళు కదా, ₹1,000లో 25% 250 మైనస్ చేస్తే ఓన్లీ 750 కట్ చేస్తారు. 750 కట్ చేస్తే 9,250 మన చేతికి వస్తుంది. ఇది టీడీఎస్ కదా. వాట్ ఈస్ టీసీఎస్? ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్. సపోజ్ యూ గో టు జ్యువెలరీ షాప్. జ్యువెలరీ షాప్కి వెళ్ళి బంగారం కొంటాం. బంగారం కొన్న తర్వాత దాని మీద జీఎస్టీ ఉంటుంది కదా, ట్యాక్స్ ఉంటుంది కదా. సో మనం ₹1,00,000 బంగారం కొంటే 12% వేసారనుకోండి, 1,12,000 మనం పే చేస్తాం. ఆ 1,12,000 జ్యువెలర్కి వెళ్ళిపోతుందా? జ్యువెలర్ తీసుకుంటాడు, కానీ ఆ 12,000 గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాడు. దాన్ని ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అంటారు. ట్యాక్స్ కలెక్షన్ అంటే మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు వ్యాపారి దగ్గరికి వెళ్ళేది ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్. టీడీఎస్ కానీ, డిడక్టెడ్ ఎట్ సోర్స్ కానీ, కలెక్టెడ్ సోర్స్ కానీ, ఈ రెండు కూడా వ్యాపారులు ఉంచుకోరు, వాళ్ళు గవర్నమెంట్కి పే చేస్తారు. ఇప్పుడు అందులో కూడా 25% మైనస్ చేశారు. అంటే వాళ్ళు కలెక్ట్ చేసుకునేది కొంచెం తగ్గుతుంది, మిగిలింది తర్వాత పే చేసుకోవచ్చు అని అర్థం అనమాట. అలా రెండింటిని కూడా తగ్గించారు, టీడీఎస్, టీసీఎస్. దీనివల్ల ఇమీడియట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళే క్యాష్ పెరుగుతుంది. చేతుల్లోకి వెళ్ళేది పెరుగుతుంది, కానీ అల్టిమేట్గా ట్యాక్స్ లయబిలిటీ ఏమీ మారదు. కానీ మీ చేతుల్లోకి పెరిగింది కదా అంటున్నారు ఆయన. 40,000 crore అడిషనల్ అలొకేషన్ ఫర్ మన్రేగా విచ్ విల్ ప్రొవైడ్ జాబ్స్ అండ్ సక్కర్ టు దోస్ రిటర్నింగ్ టు దేర్ విలేజెస్ ఫ్రమ్ మెట్రోస్ అండ్ సిటీస్. ఇది మనం మాట్లాడుకున్నాం. ఇంతకుముందు 61,000 crore ఉండేది, దానికి ఇంకో 40,000, దానికి 2/3 పెంచారు దానికి. సో పెంచినప్పుడు ఇంకొక 40,000 crore అడిషనల్గా అలొకేట్ చేశారు మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద. ఇలా చేసినప్పుడు ఎందుకు చేశారంటే, ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళందరూ సిటీస్ నుంచి పల్లెటూరులకు వచ్చేస్తున్నారు. పల్లెటూరులో ఉపాధి అవకాశాలు కల్పించే ఒకే ఒక్క స్కీము, గవర్నమెంట్ పరంగా ఉన్న స్కీము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో మరి వీళ్ళందరికీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కల్పించకపోతే, పని కల్పించకపోతే పల్లెటూరులో ఆకలి చావులు చూస్తాం. ఎందుకంటే వ్యవసాయ కూలీలకి ఎంతమందిని పెట్టుకోగలుగుతారు? రైతులు పెట్టుకోలేరు. సో వేరే పనులు ఎక్కువగా ఉండవు. సో కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. అందుకని 40,000 కోట్లు దానికి అలొకేట్ చేశారు. 30,000 crores ఫర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్. కన్స్ట్రక్షన్ వర్కర్స్కి 30,000 crores, 17,800 crores ట్రాన్స్ఫర్ టు 12 crore ఫార్మర్స్. 12 కోట్ల ఫార్మర్స్కి 17,800 కోట్లు ట్రాన్స్ఫర్ చేశారు. అండ్ 13,000 crores ట్రాన్స్ఫర్ టు స్టేట్స్ టు ఫినాన్స్ ది కాస్ట్ ఆఫ్ రన్నింగ్ క్వారంటైన్ హోమ్స్. ఇప్పుడు క్వారంటైన్ హోమ్స్ రన్ చేస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా. మరి వాళ్ళకి డబ్బులు ఎక్కడ వస్తాయి? సో దానికి 13,000 crores ఇచ్చింది. ఓకే, క్వారంటైన్ హోమ్స్ ఫర్ షెల్టర్స్ ఫర్ మైగ్రెంట్ వర్కర్స్. దీస్ మెజర్స్ విల్ ట్రిగ్గర్ డిమాండ్. ఇవన్నీ కూడా డిమాండ్ని ట్రిగ్గర్ చేస్తాయి. ఇంత డబ్బు ప్రభుత్వం నుంచి ప్రజలకు వెళ్తున్నప్పుడు అది డిమాండ్ ట్రిగ్గర్ చేయదా? చేస్తుంది కదా. విచ్ ఈస్ ఆఫ్ కోర్స్ అ నెసరీ కండిషన్ ఫర్ ట్రిగ్గరింగ్ రికవరీ ఇన్ ది ఎకనామిక్ కంట్రీ. డిమాండ్ ట్రిగ్గర్ అయినప్పుడు ఎకనామిక్ రికవరీ కూడా వస్తుంది. సో డిమాండ్ కోసం మేమేమీ చేయట్లేదు అనడం కరెక్ట్ కాదు. ఇవన్నీ కూడా డిమాండ్ ట్రిగ్గర్ చేసే విషయాలే అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఆన్ ద సప్లై సైడ్ వద్దాం, అంటే ప్రొడక్షన్ సైడ్. ద గవర్నమెంట్స్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ 4-fold. ఓకే, నాలుగు స్ట్రాండ్స్గా ఉంది చూడండి. ద ఫస్ట్ వాజ్ టు ఎన్ష్యూర్ దట్ ద నేషన్స్ ఫుడ్ సెక్యూరిటీ యాజ్ ఆల్సో ఫార్మర్స్ ఇన్కమ్స్ వర్ నాట్ ఇంపైర్డ్. ఫస్ట్ 2 things. ఫస్ట్ ఫోకస్ చేసింది ఏంటి? నేషన్స్ ఫుడ్ సెక్యూరిటీ. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆహార భద్రత. ఆహార భద్రత అంటే అర్థం ఏంటి? ఆహారం లేని పరిస్థితి రాకూడదు. అందుకే ఇంతకుముందు మనం చదువుకున్న ఒక ఎడిటోరియల్లో ఎంఎస్ స్వామినాథన్ అన్నారనమాట, షిప్ టు మౌత్, ఓకే, టు రైట్ టు ఫుడ్ అని. షిప్ టు మౌత్ అనే పదం ఎందుకు వచ్చిందంటే 1960sలో సివియర్ ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూస్ వచ్చాయి. అంటే పంటలు సరిగ్గా పండక, దేశంలో ఉన్న జనాభాకి తగినంత పంటలు దేశంలో పండక మనం ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే షిప్స్లో తెచ్చేవారు వేరే కంట్రీస్ నుంచి రైస్ ఇవన్నీ కూడా తెచ్చి షిప్ టు మౌత్ ప్రజలకు ఇచ్చారు. అందుకే షిప్ టు మౌత్ అనేవాళ్ళు అప్పట్లో. అక్కడ నుంచి మనం ఎంత స్టేజ్కి ఇంప్రూవ్ అయ్యామంటే నౌ రైట్ టు ఫుడ్. ఇప్పుడు మనకి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఉంది, ఎన్ఎఫ్ఎస్ఏ అంటే అర్థమే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ. అంటే ప్రజలకు ఆహార భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం తన నెత్తి మీద తను పెట్టుకుంది. అంటే ఆకలి చావుతో ఎవడన్నా చనిపోతే దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? ప్రభుత్వమే. ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళి గవర్నమెంట్ మీద కేసు వేయొచ్చు, బికాజ్ యాక్ట్ ఉంది కాబట్టి, చట్టం ఉంది. గవర్నమెంట్ ఈజ్ నో రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అందుకే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో భాగంగానే గవర్నమెంట్ ఏం చేస్తుంది, మనకి గర్భవతులుగా ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్కి వాళ్ళకి ఏమి ఇవ్వాలో అవి ఇస్తుంది, పోషకాహారాలు. తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలల వరకు
వాళ్ళకి ఆ టైంలో ఏమేమి వల్ల ఆ పోషక విలువలు అందిస్తుంది. అంగన్వాడీస్ ద్వారా 6 సంవత్సరాల వరకు కాపాడుతుంది, వాళ్ళకి బాలామృతం ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తుంది. 6 నుంచి 14 ఇయర్ ఏజ్ పిల్లలకి మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా ఆహార భద్రతను కాపాడుతుంది. ఇళ్ళల్లో పేరెంట్స్ పోషించలేకపోయినా సరే స్కూల్స్లో మధ్యాహ్నం పూట మంచి భోజనం పెడుతుంది. తర్వాత పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ సబ్సిడైజ్ రేట్స్లో రేషన్ అందిస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఎన్ఎఫ్ఎస్ఏ కింద వస్తాయి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఎన్ఎఫ్ఎస్ఏ అంటారు. సో కంప్లీట్ లైఫ్ సైకిల్ అనమాట. అంటే మనకి బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి తిరిగి పెద్దవాడు అయ్యేంత వరకు అన్ని స్టేజెస్లో కూడా గవర్నమెంట్ ప్రజలకి సపోర్ట్గా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొవైడింగ్ ఫుడ్. సో ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్పారు చూడండి, ఎన్షూర్ నేషన్స్ ఫుడ్ సెక్యూరిటీ అంటే ఫుడ్ సెక్యూరిటీని కాపాడడం కోసం. ఎందుకు ఈ మాట వచ్చిందంటే లాక్డౌన్ వచ్చేసినప్పుడు పంటలన్నీ పండి హార్వెస్ట్ చేసే టైం, అంటే కోతల టైం అనమాట, ఆ టైంలో లాక్డౌన్ ఇంపోజ్ చేశారు. అలా వదిలేసి ఉంటే ఏమైపోయేది, చాలా పంటలు పెరిషబుల్, పాడైపోతాయి, సఫర్ అయిపోతాం. ప్రొక్యూర్ చేసే వాళ్ళు లేక, డిమాండ్ లేక, కొనేవాళ్ళు లేక ఇంత కష్టపడి పండించిన పంట పోతుంది. అప్పుడు దట్ విల్ లీడ్ టు ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ, ప్రజలకు ఫుడ్ లేని పరిస్థితి వచ్చేస్తుంది. అది రాకుండా గవర్నమెంట్ కాపాడింది. యాజ్ ఆల్సో ఫార్మర్స్ ఇన్కమ్స్, ఆబ్వియస్లీ ఫార్మర్స్ ఎన్నాళ్ళు కష్టపడ్డాక మరి వాళ్ళకి ఆదాయం రావాలి కదా. వర్ నాట్ ఇంపేర్డ్ అంటే ట్రబుల్డ్, అంటే డ్యామేజ్డ్ అని అర్థం. వాళ్ళ ఆదాయం డ్యామేజ్ అవ్వలేదు, దేశానికి ఫుడ్ సెక్యూరిటీ ఇష్యూ కూడా రాకుండా చూసుకుంది. అది ఫస్ట్ గవర్నమెంట్ చేసిన పని. ద గవర్నమెంట్ డిక్లేర్డ్ అగ్రికల్చర్ అండ్ ఆల్ ద రిలేటెడ్ యాక్టివిటీస్ as ఎసెన్షియల్ సర్వీసెస్ ఇమీడియట్లీ అపాన్ అనౌన్సింగ్ ది లాక్డౌన్. లాక్డౌన్ ఏం చెప్పారు, ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రం రన్ అవుతాయి, మిగిలినవి రన్ అవ్వని చెప్పారు. సో అగ్రికల్చర్ ఎసెన్షియల్ సర్వీసెస్గా పెట్టారు కాబట్టి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అనేవి ఆగలేదు కాబట్టి దానికి వాళ్ళు రిస్క్లో పడలేదు అని చెప్తున్నారు. దానివల్ల ఏమైంది, దిస్ పర్మిటెడ్ ద సక్సెస్ఫుల్ హార్వెస్టింగ్ జరిగింది. హార్వెస్టింగ్ అంటే ఏంటి, పండిన పంటని ఇంటికి తీసుకొచ్చేయడం, అంటే కోతలు అనమాట ఒక రకంగా. అండ్ ఎఫిషియెంట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ద క్రిటికల్ రబీ క్రాప్, ప్రొక్యూర్మెంట్ కూడా జరిగింది. రబీ క్రాప్ని మనం ప్రొక్యూర్ చేసేటట్టు కూడా చేయగలం, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకుంది, అంటే కొనడం అనమాట. ఏపీఎంసీస్ ద్వారా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఉంటాయి, వాటి ద్వారా రైతులు పండించిన ఈ పంటల్ని కొనడం కూడా జరిగింది. ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ పంప్డ్ ఇన్ 78,000 crores యాజ్ న్యూ పర్చేసింగ్ పవర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ది ఫార్మర్స్. ఈ ప్రొక్యూర్మెంట్ చేయడం వల్ల 78,000 కోట్లు ప్రభుత్వం చెల్లించింది రైతులకి. మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది, రైతుల చేతిలోకి వెళ్తుంది. అది ఏ రకంగా రైతుల చేతిలోకి వెళ్తే వాళ్ళు ఊరుకుంటారా, అంటే పర్చేజ్, మన చేతిలో డబ్బులు ఉన్నప్పుడే కదా మనం ఏదైనా కొంటాం. అందుకే 78,000 కోట్లు ప్రజల చేతుల్లో, రైతుల చేతిలోకి వెళ్ళింది యాజ్ పర్చేసింగ్ పవర్. సో దట్ గివ్స్ దెమ్ పర్చేసింగ్ పవర్. పర్చేసింగ్ పవర్ వస్తే ఏమవుతుంది, దే విల్ బై, వాళ్ళు కొనేటప్పుడు ఏమవుతుంది, డిమాండ్ విల్ ఇంప్రూవ్. అంటే మళ్ళీ అదే పాయింట్కి వస్తున్నారు, డిమాండ్ ఇంప్రూవ్ చేయడానికి ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అని చెప్తూ మొట్టమొదటిది ఏంటి, సప్లై సైడ్ మాట్లాడుతూ, యాక్చువల్గా సప్లై సైడ్ చేసిన రిఫార్మే, కానీ చివరికి ఏమైంది, రైతుల చేతుల్లోకి వెళ్ళడం వల్ల మళ్ళీ కూడా డిమాండ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. చాలాసార్లు చెప్తున్నాను, ఎకానమీ అనేది సింపుల్ సబ్జెక్ట్, పదాలు ఎక్కువగా ఉండడం వల్ల కాంప్లికేట్ అయిపోతుంది. కొంచెం లింకప్ చేసుకోవాలి లోపల. ఆ లింకప్ చేసుకోవడం వచ్చేస్తే చాలా చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. ట్రస్ట్ మీ, మీకు భయం ఉంటే మాత్రం డోంట్ ఈవెన్ థింక్ ట్వైస్ ఇన్ జాయినింగ్ ద కోర్స్. That's it. The second was to prevent the pressing cash and liquidity crunch from converting to insolvencies and bankruptcies. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం చిన్న బిజినెస్ నడుపుతున్నాం, బిజినెస్ బాగానే ఉంది, కానీ ప్రస్తుతానికి ప్రాబ్లం ఉంది. మార్కెట్లో ఒక 2 months పరిస్థితి బాగాలేదు కాబట్టి నీకు క్యాష్ రావట్లేదు, జీతాలు చెల్లించాలి, మనకి లోన్లు ఉన్న వాళ్ళు ఇప్పుడు నెత్తి మీద పడిపోతారు. ఇప్పుడు ఈ సమస్యలు, ఆ సమస్య నుండి మనకు పరిష్కారం అవ్వాలంటే ఏం చేయాలి, ఈ 2-3 నెలలకి మనకి క్యాష్ కావాలి, ఇంకెవరన్నా ఇవ్వాలి క్యాష్, తర్వాత ఇచ్చుకునేలాగా. అప్పుడు ఏమవుతుంది, ఈ 2-3 నెలల ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాం. తర్వాత ఎలాగో మన డిమాండ్ మనకు వచ్చేస్తుంది, మళ్ళీ ఎప్పటిలాగే మన వస్తువులు మనం అమ్ముకుంటాం, కంపెనీ ఫామ్లోకి వచ్చేస్తుంది, పాత వాళ్ళందరికీ అప్పులు తీర్చేస్తుంది. కానీ ఆ టైంలో అప్పు ఇచ్చేవాడు లేకపోతే ఏమవుతుంది, మనకు ఆల్రెడీ అప్పున్న వాళ్ళు మీద పడిపోతారు, చేతిలో క్యాష్ లేదు, చివరికి దివాలా తీసేయాల్సి వస్తుంది. సో ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీకి దారితీస్తుంది. ఇన్సాల్వెన్సీ అంటే అర్థం ఏంటి, చేతిలో క్యాష్ లేకపోవడం ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్సీ అంటే దివాలా తీసేయడం, రెండు సేమ్ కాదు. సో ఈ బ్యాంక్రప్సీ కంటే ముందు జరిగేది ఇన్సాల్వెన్సీ. ఫస్ట్ చేతుల్లో క్యాష్ లేకపోవడం ముందు జరుగుతుంది, దట్ విల్ లీడ్ టు డెలింక్వెన్సీస్. డెలింక్వెన్సీ అంటే అర్థం ఏంటి, అవుట్ స్టాండింగ్ డెట్ని కట్టకపోవడం, అంటే మనం అప్పున్న దాన్ని మనం కట్టకపోవడాన్ని డెలింక్వెన్సీ అంటారు. DELINQUENCY. డెలింక్వెన్సీ అంటే నాట్ పేయింగ్ యువర్ ఫినాన్షియల్ ఆబ్లిగేషన్. ఇన్సాల్వెన్సీ అంటే నాట్ హ్యావింగ్ క్యాష్ ఇన్ హ్యాండ్. బ్యాంక్రప్సీ అంటే ఇంకంతే, మనకు ఆబ్లిగేషన్స్ చెల్లించలేక మనం కంప్లీట్గా దివాలా తీసినట్టు ఏం చేస్తుంది, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసి ఎవరికి ఇవ్వాల్సినంత సెటిల్ చేయాల్సి వస్తుంది. IBC అనేది వచ్చేస్తుంది, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్.
అనేది మీకు రంగంలోకి దిగిపోతుంది అనమాట. అలాంటి పరిస్థితులు రాకుండా కంపెనీస్కి క్రెడిట్ అప్పు ఇస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వం ఇస్తుందంటే ఎవరి ద్వారా? బ్యాంకుల ద్వారా. బ్యాంకులు వాళ్ళకి ఇచ్చేలాగా చేసింది. ఏ రకంగా? గ్యారంటీ మేము ఉంటాం, మీరు ఇవ్వండి అని చెప్పి రకరకాలుగా చెప్పింది అనమాట. A moratorium was announced for all businesses for their debt servicing obligations to commercial banks. moratorium కూడా అనౌన్స్ చేశారు. moratorium అంటే అర్థం ఏంటి? కట్టాల్సిన పని లేదు, 3 నెలల పాటు మీరు ప్రభుత్వం డైరెక్ట్గా ఆర్బీఐ అలౌ చేసింది బ్యాంక్స్కి. సో బ్యాంక్స్ వాళ్ళ కస్టమర్స్కి అవకాశాన్ని కల్పించాయి. ఇంకో 3 నెలల పాటు అన్నారు, తర్వాత ఇంకో 3 నెలలు ఎక్స్టెండ్ చేశారు. 6 months పాటు ఏ కమర్షియల్ ఆర్గనైజేషన్ కానీ ఇండివిజువల్ కానీ బ్యాంక్స్కి పే చేయాల్సిన ఈఎంఐ కట్టకుండా ఉండే అవకాశాన్ని కల్పించింది. కట్టకుండా అంటే తర్వాత కట్టుకోవచ్చు, తర్వాత మీరు లాక్డౌన్ లిఫ్ట్ చేశాక అన్నీ అయిపోయాక మళ్ళీ మీ ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాక కట్టుకోవచ్చు. ప్రస్తుతానికి మీరు కట్టకుండా ఉండే అవకాశం కలిగింది. అండ్ ఇప్పుడే కట్టమన్నారు అనుకోండి, చేతిలో డబ్బులు లేవు, వాళ్ళు మళ్ళీ మన మీద కేసులు పెట్టవచ్చు, ఇవన్నీ పెద్దవైపోతాయి. సో ఆ ఇష్యూ లేకుండా కాపాడింది. MSMEs were given an additional credit line of 3 trillion without any fresh collateral to further reinforce their access to credit. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి 3 లక్షల కోట్లని ప్రభుత్వం అందించింది అప్పు రూపంలో. క్రెడిట్ లైన్ అంటే అప్పు, మీకు ప్రతిదీ చెప్తున్నాను కదా, ప్రతిదీ అప్పే ఇచ్చింది. దట్టు వితౌట్ ఎనీ ఫ్రెష్ కొలేటరల్, అంటే తాకట్టు పెట్టడానికి ఏమీ పెట్టకుండా ఇచ్చిందనమాట. అయితే ఇది చిన్న చిన్న ఎంఎస్ఎంఈస్కి ఇవ్వలేదు, ఆర్థిక పరిస్థితి బాగున్న ఎంఎస్ఎంఈస్కి ఇచ్చింది. టు ఫర్దర్ రీఎన్ఫోర్స్ దేర్ యాక్సెస్ టు క్రెడిట్. యాక్సెస్ టు క్రెడిట్ అంటే అప్పు అందుబాటులోకి రావడం కోసం, దానికి ఇంకొంచెం రీఎన్ఫోర్స్ అంటే స్ట్రెంథెన్ చేయడం కోసం ఇంత తీసుకొచ్చింది గవర్నమెంట్. MSMEs could also avail of new equity from 50,000 crore fund of funds. 50,000 కోట్లు ఫండ్ ఆఫ్ ఫండ్స్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. సో ఇందులో ఏం చేస్తుందంటే ఇదొక సెపరేట్ ఫండ్ అనమాట. ఏదైనా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ పరిస్థితి బాగుంటే ఈ ఫండ్ నుంచి ఎవరైనా సరే ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆ రకంగా ఒక 50,000 కోట్లు సెపరేట్గా పెట్టింది. దానికి వేరే ఎంప్లాయీస్ని పెడతారు. వాళ్ళు ఏం చేస్తారంటే విచ్ కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్ ఇన్ ద మార్కెట్ అని చూసుకొని ఈ 50,000 కోట్లని ఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్లో పెట్టుబడులు పెడతారు. పెట్టుబడులు పెట్టమంటే ఫ్రీగా పెడతారా? వాళ్ళ దగ్గర షేర్స్ కొనుక్కుంటారు. సో షేర్స్ కొనుక్కుంటే మాత్రం ఎంఎస్ఎంఈస్కి నష్టం ఏమీ లేదు, ఎందుకంటే చేతిలో ఫస్ట్ క్యాష్ వస్తుంది. కొంత వాటా ఇచ్చినా ప్రభుత్వమే ఒక రకంగా అందులో వాటాదారుగా మారుతుంది ఈ ఫండ్ ద్వారా. సో ఇది కూడా ఒక మంచి స్టెప్ అనమాట. దీస్ మెజర్స్ ప్రొవైడెడ్ సమ్ సక్కర్ ఇందాక కూడా వచ్చింది, మీకు చెప్పానో లేదో. సక్కర్ అంటే అసిస్టెన్స్ ఆర్ హెల్ప్ ప్రొవైడెడ్ టు దోస్ ఇన్ నీడ్. కష్టంలో ఉన్న వాళ్ళకి మనం చేసే సహాయాన్ని సక్కర్ అంటారు. సక్కర్ టు ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ బిజినెసెస్, ఎస్పెషలీ దోస్ ఇన్ ద సర్వీసెస్ సెక్టర్స్ లైక్ హాస్పిటాలిటీ, ఎంటర్టైన్మెంట్, రిటైల్, విచ్ హ్యావ్ సఫర్డ్ ఎ నియర్ కంప్లీట్ లాస్ ఆఫ్ రెవెన్యూస్ డ్యూరింగ్ ద లాక్డౌన్. ఓకే, ఎక్కువగా హాస్పిటాలిటీ సెక్టర్ అంటే ట్రావెల్ హాస్పిటాలిటీ సెక్టర్ ఎక్కువగా నష్టపోయింది. హోటల్ ఇండస్ట్రీ అనమాట. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ నష్టపోయింది, రిటైల్ ఇండస్ట్రీ నష్టపోయింది. సో ఈ సెక్టార్లో ఉన్న బిజినెస్ అన్నిటి కూడా కొంచెం ఒక హెల్ప్ లాగా వచ్చింది ఈ మెజర్స్ అన్ని తీసుకోవడం వల్ల. ఆల్మోస్ట్ నియర్ కంప్లీట్ లాస్ ఆఫ్ రెవెన్యూ, పూర్తిగా రెవెన్యూ జీరోకి వచ్చేసింది వీళ్ళకి. ఏ హోపింగ్ 90,000 crore credit package has been extended to state electricity utilities to enable them to clear their dues to private sector power producers. సో స్టేట్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ రన్ చేస్తున్నట్టు మనకు చూడండి, ట్రాన్స్కో ఇలాంటి కంపెనీస్. ట్రాన్స్కో ఏం చేస్తుంది? పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ దగ్గర పవర్ కొనుక్కొని ప్రజలకి అది అందేలా చేస్తుంది. అయితే ఈ 2-3 నెలలు ఏమైపోయిందంటే పూర్తిగా వాళ్ళు కూడా సఫర్ అయిపోయారు. వాళ్ళు పే చేయాల్సిన డ్యూస్ పెరిగిపోతున్నాయి ఒక పక్క నుంచి. అందుకని స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్స్ అనేవి కూడా 90,000 crores క్రెడిట్ వచ్చేలాగా చేసింది. ఎవరి ద్వారా? పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, మరియు ఆర్ఈసీ, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఆ రెండింటి ద్వారా వీళ్ళకి 90,000 కోట్లు అప్పు వచ్చేలా చేసింది. దానికి స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీగా ఉండేలాగా రూల్ పెట్టింది. ప్లస్ దానికి ఏంటి, వాళ్ళకి తర్వాత రాబోతున్నట్టు ప్రజలు బిల్ పే చేస్తారు కదండి, ఫ్యాక్టరీస్, ప్రజలు వీళ్ళందరూ ట్రాన్స్కోకి బిల్లులు కట్టట్లేదు కాబట్టి వాళ్ళ దగ్గర లేవు. లేకపోవడం వల్ల వాళ్ళు పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీ, వీళ్ళు ఎవరి దగ్గర అయితే పవర్ కొంటున్నారో, ట్రాన్స్కో అనేది పవర్ ట్రాన్స్మిషన్ కంపెనీ, పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీకి వీళ్ళు పే చేయాలి. వీళ్ళు పే చేయాలంటే వీళ్ళకి రావాల్సిన జ్యూస్ రావట్లేదు. అందుకని గవర్నమెంట్ ఏం చేసింది, పిఎఫ్సి మరియు ఆర్ఈసీ ద్వారా 90,000 కోట్లు వీళ్ళకి అందుబాటులోకి తీసుకొచ్చి దానికి మీ రిసీవబుల్స్ని గ్యారంటీగా తీసుకుంటుంది. అంటే మీకు ఎలాగో ప్రజల నుంచి డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు వీడికి గ్యారంటీ పెట్టుకోండి, కొలేటరల్ కింద తీసుకుంటుంది. ప్లస్ స్టేట్ గవర్నమెంట్ని గ్యారంటీగా ఉండమని ఒక కండిషన్ పెట్టింది అనమాట. హయ్యర్ సెల్ఫ్ రిలయన్స్. చూడండి, హయ్యర్ సెల్ఫ్ రిలయన్స్, ఇది మనకి వోకల్ ఫర్ లోకల్ ఆ కాన్సెప్ట్ అనమాట. మనం విదేశాల మీద ఆధారపడడం తగ్గించాలి, మన మీద మనం ఆధారపడడం పెరగాలి అనే సెన్స్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చింది. వాటి గురించి మాట్లాడదాం. ద థర్డ్ సెట్ ఆఫ్ మెజర్స్ వర్ డైరెక్టెడ్ టు సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్. ఫస్ట్ సెట్ ఏంటి,
ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్దాం. మొత్తం 4 సెట్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ సెట్ ఏంటి, గవర్నమెంట్ ఏం చేసింది? ఫస్ట్ సెట్ ఈ మన్రేగా ద్వారా వీటి ద్వారా ప్రజలకి అందుబాటులోకి తెచ్చింది. తర్వాత సప్లై సైడ్ కూడా ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇవన్నీ తీసుకుంది. సెకండ్ ఏంటి, లిక్విడిటీ ప్రాబ్లం. ఫస్ట్దేమో డిమాండ్, తర్వాత లిక్విడిటీ ఇష్యూని సాల్వ్ చేసింది. మూడోది ఏంటి, directed to significantly improve the ecosystem for private producers and investors both in agriculture and manufacturing. అగ్రికల్చర్లోను మ్యానుఫ్యాక్చర్లోను ప్రొడ్యూస్ చేసే వాళ్ళని, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా చాలా మెజర్స్ తీసుకొచ్చింది. ఫార్మర్, ఇదంతా మనం మొన్న మాట్లాడాం. ఫార్మర్స్ నౌ హ్యావ్ ద మచ్ నీడెడ్ ఫ్రీడమ్ టు చూస్ దేర్ క్లయింట్స్. మీకు చెప్పాను, ఏపీఎంసీ యాక్ట్లో కొన్ని మార్పులు తీసుకురావడం ద్వారా, ఒక సెంట్రల్ యాక్ట్ తీసుకురావడం ద్వారా ఫార్మర్స్, రైతులు ఏదన్నా అమ్మాలంటే లోకల్గా ఉన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీస్కి అమ్మాల్సి వచ్చేది ఇంతకుముందు. ఇప్పుడు అలా అమ్మక్కర్లేదు, మీరు ఎవరికి కావాలంటే వాళ్ళకి అమ్ముకోవచ్చు. దట్ టు పీపుల్ అక్రాస్ ది బోర్డర్స్. వేరే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకి, లేదా తమిళనాడుకి, లేదా కేరళకి ఎవరికైనా మీరు అమ్మేసుకోవచ్చు. మీ క్లయింట్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొచ్చు అని ఫ్రీడమ్ ఇచ్చింది. సెకండ్ థింగ్, ఫ్రీడ్ ఫ్రమ్ ఏజ్ ఓల్డ్ టైరనీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955. ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ 1955లో వచ్చింది. అది ఏం చేస్తుందంటే, ఏ వస్తువుని కూడా మీరు ట్రేడ్ చేయకూడదు, ట్రేడ్ అంటే హోర్డింగ్ చేయకూడదు, కోల్డ్ స్టోరేజ్లో ఉంచకూడదు. అంటే ఎసెన్షియల్ కమోడిటీస్ కింద ఏవైతే డిక్లేర్ చేయబడ్డాయో వాటిని ఎక్కడ ఉంచకూడదు, దాయకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ప్రజలకు అవసరమైనవి మీరు ఆర్టిఫిషియల్గా మీరు దాయడం వల్ల వాటి రేట్లు పెరిగిపోయి ప్రజలు ఇబ్బంది పడే అవసరాలు ఉంటాయి, అవకాశం ఉంటుందని ఒక పాజిటివ్ వ్యూతోనే వచ్చింది. కానీ అదేమవుతుందంటే ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది అయిపోతుంది. ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఎక్స్పోర్ట్కి కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఈ గ్రేడ్ ఉండాలి, ఈ క్వాలిటీ ఉండాలి, ఈ టైంలో కొనాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేయాలంటే ఇలా తీసుకోగానే అలా పంపించేస్తే అవ్వదు. సో కొన్నిసార్లు మార్కెట్లో డిమాండ్ ఉందా లేదా చూసుకోవాలి. సో దే మైట్ హ్యావ్ టు స్టోర్ దెమ్ ఇన్ కోల్డ్ స్టోరేజెస్. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ వల్ల అవన్నీ చేయలేక ట్రేడర్స్ ఇబ్బంది పడ్డారు. టైరనీ అంటే మనకి ఏంటంటే, టైరనికల్ లీడర్ అన్నాం అనుకోండి. అర్థం ఏంటి, ప్రజల అవసరాలు గుర్తించకుండా వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలనుకునేది టైరనీ. ఈ యాక్ట్ అనేది టైరనీ అంటే వీళ్ళ కష్టాన్ని గుర్తించట్లా. ఆ యాక్ట్లో ఉన్న రూల్స్ అలా మొండిగా ఇబ్బంది పెట్టేలాగా ఉన్నాయి. Traders and exporters of agro products can maintain necessary stocks to meet export obligations. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్ని మీట్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు స్టాక్ చేసుకోవచ్చు, అంటే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. విత్ ఫర్దర్ లిబరలైజేషన్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ సెక్టర్. డిఫెన్స్లో కూడా లిబరలైజేషన్ తీసుకొచ్చారు. 74-75% వరకు ఎఫ్డీఐని అలౌ చేస్తున్నారు. అండ్ ఇండియాలోనే మీకు ఫారిన్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు, ఇక్కడ లోకల్గా ప్రొడ్యూస్ చేయొచ్చు. గవర్నమెంట్ ఏమంటుందంటే, వెపనరీ ఏదైతే ఉంటుందో, గన్స్ కానీ డిఫెన్స్కి అవసరమైనవన్నీ మీరు లోకల్గా ప్రొడ్యూస్ చేయండి, ఇండియా ఇంకా బయట కొనదు, మీ దగ్గరే కొంటుంది అని చెప్పి ఒక ఇష్యూరెన్స్ ఇస్తుంది. సో అంటే డిఫెన్స్ ప్రొడక్షన్ ఇండియాలోనే పెరిగే అవకాశాన్ని కల్పిస్తుంది. ఇండియా విల్ అచీవ్ హయ్యర్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ దిస్ స్ట్రాటజిక్ సెక్టర్ అండ్ ఆల్సో ఎమర్జ్ యాజ్ అన్ ఎక్స్పోర్టర్. సో మనం సెల్ఫ్ రిలయన్స్ అంటే అర్థం ఏంటి, రిలై అంటే ఆధారపడ్డం, సెల్ఫ్ అంటే మనం స్వయం ఆధారితం, మన మీద మనమే ఆధారపడే పరిస్థితి వస్తుంది. అండ్ ఆల్సో ఎక్స్పోర్టర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం కూడా వస్తుంది. మనం డిఫెన్స్ ఎప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటాం, అమెరికా నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇలాంటి రష్యా నుంచి గట్రా. ఇప్పుడు మనమే ఎక్స్పోర్టర్ అయ్యే అవకాశం వస్తుంది. బికాస్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎఫ్డీఐ పెంచారు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఈ సెక్టర్లో ఎఫ్డీఐని పెంచడం జరిగింది. ప్లస్ రెండవది, మనకి ఇండియాలో ఈ డిఫెన్స్ ఈ వెపనరీ తయారు చేసే ఆర్గనైజేషన్ ఉంది పెద్దది. సో మోనోలిత్ ఆర్గనైజేషన్ అంటారు, అంటే అది కదలదు అనమాట, పాతకాలంది చేంజెస్కి దూరంగా ఉంటుంది. అలాంటి దాన్ని ఏంటంటే ఒక కమర్షియల్ కార్పొరేటైజేషన్ చేశారు. కార్పొరేటైజేషన్ అంటే అది ఇంకా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లా కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీ లాగా పనిచేస్తుంది. గవర్నమెంట్దే కానీ ఇట్ ఫంక్షన్స్ లైక్ ఏ ప్రైవేట్ కంపెనీ. అంటే దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, సీఈఓ ఉంటారు, మీటింగ్స్ జరుగుతాయి. అవన్నీ కూడా ఒక ప్రైవేట్ కంపెనీ ఎలా నడుస్తుందో అదే రకంగా నడిచేలాగా చేశారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఎఫిషియన్సీ పెరుగుతుంది. అది ఒకటి తీసుకొచ్చారు, అది ఇక్కడ రాయలేదు. బట్ ప్రైవేట్ బిజినెసెస్ కెన్ నౌ ఆపరేట్ ఇన్ సెక్టర్స్ హిథెర్టు మోనోపలైజ్డ్. హిథెర్టు అంటే ఇప్పటి వరకు, టిల్లో అని అర్థం. మోనోపలైజ్డ్ ఆర్ డామినేటెడ్ బై ది పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో డిఫెన్స్ అనేది ఎప్పటి నుంచో పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెసే ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు వచ్చే అవకాశాన్ని కల్పించింది. మోనోపలైజ్డ్ అంటే అర్థమేంటి, మోనోపోలీ ఒక్కళ్ళే. మోనో అంటే సింగిల్ కదా, మోనోపోలీ అంటే ఒకళ్ళే. డ్యూఓపోలీ అంటే 2 కంపెనీస్ మాత్రమే స్ట్రాంగ్గా ఉంటాయి. ఒలిగోపోలీ అంటే మోర్ దాన్ 2 కంపెనీస్. అంటే ఏదైనా ఇండస్ట్రీలో ఒకే ఒక కంపెనీ ఉందనుకోండి స్ట్రాంగ్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో రైల్వేస్లో ప్రైవేటైజేషన్ లేదు, ఇట్స్ ఏ మోనోపోలీ. ఓన్లీ ఇండియన్ రైల్వేస్, ప్రైవేట్ రైల్వేస్ లేవు కదా, ఒకటే దాన్ని మోనోపోలీ అంటాం. అలా ఏదైనా విషయంలో 2 కంపెనీలు స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి దాన్ని జియోపోలీ అంటాం. మోర్ దాన్ 2 అయితే ఒలిగోపోలీ అని అనమాట. సో ఈ డిఫెన్స్లో ఓన్లీ పిఎస్యూస్ మాత్రమే ఉండేవి, మోనోపోలైజ్డ్ ఆర్ డామినేటెడ్ బై ద పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. హిథెర్టు అంటే టిల్ నౌ, అంటిల్ నౌ.
Finally, in a measure that touches the lives and livelihoods of more than 50 lakh families, street vendors all over the country have been given a credit of 10,000 each for restocking. స్ట్రీట్ వెండర్స్ చాలా వరకు సఫర్ అయిపోయారు. రోడ్ల మీద మనుషులే తిరగకపోతే పానీపూరి అమ్మేవాళ్ళు కానీ, చాట్ అమ్మేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సఫర్ అయ్యారు. సో వీళ్ళకి 50 లక్షల ఫ్యామిలీస్ని కాపాడేందుకు గవర్నమెంట్ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అప్పునివ్వడానికి ముందుకొచ్చింది. ఫర్ రీస్టాకింగ్ అంటే మళ్ళీ వాళ్ళు బిజినెస్ పెట్టుకోవడానికి, దానికి అవసరమైన వస్తువులన్నీ కొనుక్కోవడానికి. ఎందుకంటే చేతిలో ఉన్న డబ్బులన్నీ అయిపోయి ఉంటాయి, అందుకని అప్పు ఇస్తుంది. Thus, the package has guaranteed the survival of existing production capacities and laid strong grounds for attracting fresh investment to bolster growth. Bolster అంటే strengthen, encourage. సో ప్యాకేజ్ ఏం చేసింది? ఇట్ హాస్ గ్యారంటీడ్ ద సర్వైవల్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ కెపాసిటీస్. అంటే సర్వైవల్ అని ఎందుకన్నారు? ప్రస్తుతం భారతదేశంలో ఉన్న కంపెనీస్, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి సర్వైవ్ అయ్యేలాగా, ఎగ్జిస్టింగ్ ప్రొడక్షన్ కెపాసిటీస్ కదా అవన్నీ, అవి సర్వైవ్ అయ్యేలా చేసింది. ఎలాగా? బై ఎక్స్టెండింగ్ క్రెడిట్ లైన్. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళకి డబ్బులు చేతిలో లేకపోతే చాలా కంపెనీస్ దివాలా తీస్తాయి. దివాలా తీస్తే ఇంకా వోకల్ ఫర్ లోకల్ ఏంటి, ఉన్నదే పోతుంది. ప్రజెంట్ ఉన్న కెపాసిటీ కూడా ఇంకా తగ్గిపోతుంది. సో అది సర్వైవల్ అయ్యేలాగా చేసింది. రెండోది, అండ్ లెయిడ్ స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఫర్ అట్రాక్టింగ్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్. ఫ్రెష్గా బయట కంట్రీలు ఇండియాలో ఇన్వెస్ట్ చేసేలాగా కరెక్ట్ గ్రౌండ్ని ప్రిపేర్ చేసింది. టు బోల్స్టర్ గ్రోత్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం. సో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ని సపోర్ట్ చేస్తూ వచ్చేది. ఎందుకంటే గవర్నమెంట్ వైపు నుంచి ఉన్న వ్యక్తే ఈ ఆర్టికల్ రాశారు కాబట్టి. సో ప్రతి దాంట్లో మనం బోత్ యాంగిల్స్ చూడాలి. ఇది ఒక యాంగిల్ మనకి కనిపిస్తుంది క్లియర్గా. The size of the stimulus at 20.97 trillion is larger than the promise made by the Prime Minister in his address on 12th May. ఆయన 20 లక్షల కోట్లు అన్నారు, ఇది 21 లక్షల కోట్లు, ఆల్మోస్ట్ 20.97 trillion at more than 10% of the GDP. 10% of the GDP కంటే ఎక్కువ. It compares favorably with packages announced by other emerging economies. మనలాంటి వేరే ఎమర్జింగ్ ఎకానమీస్తో కంపేర్ చేసుకుంటే ఇది ఏమీ తక్కువ కాదు. ఇట్ కంపేర్స్ ఫేవరబుల్లీ. ఇండియన్ ఫార్మర్స్ విల్ గెట్ ద మచ్ నీడెడ్ ఫ్రీడమ్స్. మన ఫార్మర్స్కి వాళ్ళు కోరుకున్న ఫ్రీడమ్ వస్తుంది. అంటే వీళ్ళకే అమ్మాలి, వాళ్ళకి అమ్మకూడదనే రూల్ లేదు, ఎవరికైనా అమ్మొచ్చు. అది ఏపీఎంసీ యాక్ట్లో తీసుకొచ్చిన మార్పు ద్వారా. ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫినాన్షియల్ స్ట్రెంత్ టు ప్రొపెల్ ఎకనామీస్ ఇండియాస్ ఎకనామిక్ రికవరీ ఇన్ ద పోస్ట్ కోవిడ్-19 పీరియడ్. అదే మచ్ నీడెడ్ రిఫార్మ్స్, ఫ్రీడమ్ వచ్చింది, ఫ్లెక్సిబిలిటీ వచ్చింది, ఆర్థిక పరిపుష్టత, ఫినాన్షియల్ స్ట్రెంత్ కూడా వచ్చింది. టు ప్రొపెల్ అంటే పుష్ అనమాట. ప్రొపెల్లర్స్ అంటారు చూడండి, ప్రొపెల్లర్స్ సంథింగ్ దట్ పుషెస్. ఇండియాస్ ఎకనామిక్ రికవరీ ఇన్ ది పోస్ట్ కోవిడ్-19 పీరియడ్. కోవిడ్-19 తర్వాత పీరియడ్లో ఇండియాస్ ఎకనామిక్ రికవరీని రైతులే లీడ్ చేసే అవకాశం వస్తుంది అని చెప్తున్నారు. అండ్ బుయిడ్ బై ది స్టిమ్యులస్. బుయిడ్ అంటే ఏంటి చూడండి, మీకు బుయన్సీ చెప్పాను నిన్న ఎడిటోరియల్లో కూడా చెప్పాను. బుయిడ్ అంటే టు కీప్ ఎఫ్లోట్, తేలడం, మునిగిపోకుండా. తేలడం అంటే అర్థం ఏంటి? ఎంకరేజ్డ్ అని అర్థం. అలా అర్థం చేసుకోండి. ఇప్పుడు బిజినెస్ ఉంది, వీఆర్ ఏబుల్ టు కీప్ ఎఫ్లోట్ అన్నారు అనుకున్నా, పర్లేదు తేలే ఉన్నాం, మునిగిపోలేదు. మునిగిపోవడం అంటే నాశనం అయిపోవడం అని అర్థం. మునిగిపోతే చచ్చిపోతాం కదా. బిజినెస్ మునిగిపోయింది అనుకోండి, ఇంకంతే. తేలుతూ ఉందనుకోండి, వీఆర్ ఏబుల్ టు కీప్ ఎఫ్లోట్, కీప్ అవర్ సెల్స్ ఎఫ్లోట్ అలా అనమాట. అలాగే బై దిస్ ఇక్కడ ఎంకరేజ్డ్ అనే మీనింగ్ కూడా వస్తుంది. బై ద స్టిమ్యులస్ ఇండియన్ ఫర్మ్స్ విల్ ఆపరేట్ ఇన్ అన్ ఎకో సిస్టమ్ దట్ విల్ హెల్ప్ దెమ్ బికమ్ గ్లోకల్. చూడండి ఈ పదం, GLO, గ్లోబల్ కాదు, లోకల్ కాదు. గ్లోకల్ అంటే థింకింగ్ గ్లోబలీ బట్ యాక్టింగ్ లోకల్లీ. యూ థింక్ అబౌట్ గ్లోబల్ మార్కెట్స్, కానీ చేయాల్సినంత ఇండియాలో చేయి, దాన్ని గ్లోకల్ అంటారు. థింకింగ్ గ్లోబలీ, యాక్టింగ్ లోకల్లీ. అంటే ప్రపంచ మార్కెట్లో ఇండియన్ కంపెనీస్ యొక్క బ్రాండింగ్ పెరగాలి, ఏది కావాలన్నా మనం ఇక్కడే తయారు చేసి వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయాలి అన్నట్టుగా ఆలోచన కల్పించే ఉద్దేశం గ్లోకల్. దేర్ బై హెల్పింగ్ ఇండియన్ బ్రాండ్స్ కమాండ్ ఎ లార్జర్ షేర్ ఇన్ టు గ్లోబల్ మార్కెట్స్ అండ్ పార్టిసిపేట్ సక్సెస్ఫుల్లీ ఇన్ గ్లోబల్ వాల్యూ చైన్స్. గ్లోబల్ మార్కెట్స్లో ఇండియన్ కంపెనీస్ ఎక్కువ మార్కెట్ షేర్ని పొందేలాగా మనం ప్రయత్నం చేసే అవకాశం మనం కల్పిస్తున్నాం త్రూ దీస్ రిఫార్మ్స్ అని చెప్తుంది. ఎగ్జాంపుల్ మనకి డిఫెన్స్ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్ ఇలా అనమాట. రాజీవ్ కుమార్ ఈజ్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్. వ్యూస్ ఆర్ పర్సనల్. క్లియర్గా రాస్తారు. వ్యూస్ ఆర్ పర్సనల్ అంటే ఇది హిందూ పేపర్ వ్యూస్ కాదు. రాజీవ్ కుమార్ యొక్క వ్యూస్. ఆయన ఎవరు? నీతి ఆయోగ్ వైస్ చైర్మన్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరు? టైప్ ఇట్ ఇన్ ది కామెంట్స్. నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరో పేరు కామెంట్స్లో టైప్ చేయండి. దట్స్ ఇట్ గైస్. ఐఎమ్ ఎకనామీ క్లాస్ మీకు శాంపుల్ క్లాస్ పెట్టాను. నేను ఎందుకు కొన్ని విషయాల్ని స్ట్రాంగ్గా చెప్తాను. స్ట్రాంగ్గా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అడ్మిషన్స్ పడిపోవాలని కాదు, కన్సర్న్. చాలామంది చాలా రకాలుగా సఫర్ అవుతున్నారు ఎకానమీకి. మీకు మన ఛానల్లో రన్ చేసిన పోల్లోనే తెలిసిపోతుంది. 72% సెడ్ ఎకానమీ ఈజ్ ది టఫెస్ట్ సబ్జెక్ట్. అది అర్థం కాదు, ఇబ్బంది పడుతుందని. సో ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ సింపుల్ యాజ్ పాసిబుల్.
శాంపుల్ క్లాస్ పెట్టాను, వినండి. థింక్. సో కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. 2 hours క్లాస్ ఉండాలి, 3 hours క్లాస్ ఉండాలి, పీడిఎఫ్లు ఉండాలి. అల్టిమేట్గా కావాల్సింది అర్థం కావాలి. అది అర్థం చేసుకోండి. 1 hour క్లాసా, 2 hours క్లాసా, హాఫ్ అన్ అవర్ క్లాసా, పీడిఎఫ్ ఇస్తున్నారా, అవి ఇస్తున్నారా, ఇవి ఇస్తున్నారు, ఇవన్నీ ఏంటి? కమర్షియల్ థింకింగ్. కమర్షియల్ అని కాదు, అంటే ఇది ఇస్తున్నారు అది ఇస్తున్నారు అనేది కాదు. అల్టిమేట్గా స్టూడెంట్ ఒక క్లాస్లో అటెండ్ అయినప్పుడు, కోర్స్ అటెండ్ అయినప్పుడు కోరుకోవాల్సింది ఏంటి తెలుసా? నాలెడ్జ్. మీకున్న మెయిన్ ప్రాబ్లం, డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యేలా సార్ చెప్తున్నారా లేదా, నా ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారా లేదా, ఏది ఇచ్చి సాల్వ్ చేయాలనేది నాకు వదిలేయండి. పెయిన్ ఎలా చేస్తానన్నది లీవ్ దట్ ఫ్రీడమ్ టు మీ. ఇఫ్ యూ ట్రస్ట్ దిస్ సర్ హ్యాస్ ది కెపాసిటీ టు సాల్వ్ మై ఇష్యూ. వాట్ ఈస్ దట్ ఇష్యూ? కాంప్రహెన్షన్. ఇష్యూని సాల్వ్ చేయగలుగుతానని నమ్మితే కమ్ డౌన్. ఇవన్నీ నేను చూపించి, నేను ఇది ఇస్తాను అది ఇస్తాను, ఇంత చేస్తాను అంత చేస్తాను, ఇవన్నీ చేసి అల్టిమేట్గా మీకు ఇవ్వాల్సింది నేను ఇవ్వకపోతే ఉపయోగం లేదు. నా ఆబ్జెక్టివ్ ఒకటే, నా దగ్గర ఎవరన్నా పే చేసి వస్తే తను కోరుకునేది ఏంటి? కాంప్రహెన్షన్. సబ్జెక్ట్ని అర్థమయ్యేలా చెప్పడం. దట్ ఈజ్ మై ఓన్లీ అండ్ అల్టిమేట్ ఎయిమ్. అంతకుమించి నాకు వేరే ఎయిమ్స్ ఏవి లేవు. దానికోసం నేను ఇది ఇచ్చానా అది ఇచ్చాను అనేది ఇమ్మెటీరియల్. దానికి అర్థమయ్యేలా చెప్తున్నానా లేదా, నన్ను నేను ఎప్పుడు మెజర్ చేసుకుంటాను, నా స్టూడెంట్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటాను. ఐ వాంట్ యూ టు థింక్ సెన్సిటివ్. ఈ ఒక్క విషయాన్ని మీరు ఆలోచించండి, గట్టిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. జాయిన్ కాకపోయినా నాకేమీ బాధ లేదు. ఇదేంటంటే ఒక బాధ్యతతో చెప్తున్నాను, వేరే రకంగా కాదు. బిజినెస్ మైండ్ ఎప్పుడూ నాకు ఉండదు, ఒక బాధ్యతతో చెప్తున్నాను. ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. ఈ యూట్యూబ్ ఛానల్స్ కమర్షియలైజ్ అయిపోయి కంప్లీట్గా మార్చేసే సిస్టమ్ని, అది చూసినప్పుడల్లా నాకు బాధేస్తుంది. ఈ కొత్త పద్ధతులు మనకి మంచి చెయ్యవు. ఆర్గానిక్ ఫార్మింగే మంచి చేస్తుంది, పాత పద్ధతులు మంచి చెయ్యవు. అవి వేసేసి ఇవి వేసేసి, ఇప్పుడైతే మామిడి పళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మనకు పౌడర్లు వేసినవి అలాంటివి వేసినవి తింటామా? మామూలుగా పండినవే తింటాం. చదువులోను, రాతలోను, లెర్నింగ్లోను అన్నీ కూడా పాత పద్ధతులు ఉండాలి. అది నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. సో పాత పద్ధతి ఎప్పుడు కూడా కాంప్రహెన్షన్ మీద ఫోకస్ చేస్తుంది, చేతితో నోట్స్ రాసుకోవడం మీద ఫోకస్ చేస్తుంది, అర్థమయ్యేలా చెప్పడం మీద ఫోకస్ చేస్తుంది. టూల్స్ అనేవి ఈ ప్రాసెస్ని డిస్రప్ట్ చేయకుండా వాడుకోవాలంతే. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్.